సమయంలో మరి తండ్రి సమాజంలో పెద్దలు దైవజనులు ఆచార్య పివి రవిప్రసాద్ అయ్య గారికి ఈ సమయాన్ని అప్పగిస్తుండగా వారు సమృద్ధిగా దేవుడు వారి హృదయంలో వచ్చిన అంతరంగపు అధ్యయన సంగతులు మాతో పంచుకోవాల్సిందిగా ప్రేమతో అయ్య గారికి సమయం ఇస్తున్న చప్పుడు గురించి దైవజనులు బట్టి దేవుని కనుకోవడం దేవునికి మహిమ కలుగుతుంది. అధ్యయనం అంటే నేర్చుకోవడం అనే అర్థం. అధ్యయనం అంటే నేర్చుకోవడం. మనిషి పుట్టినప్పటి నుండి నేర్చుకోవటం మొదలు పెడతాడు. నేర్చుకోవటంతోనే మరణిస్తాడు. ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు. నేర్చుకోవటంతో పుట్టడంతో నేర్చుకోవటం మొదలు పెడతాడు. పుట్టగానే వాడికి శిశువుకి పుట్టగానే పిల్లవాడు కానీ అమ్మాయి కానీ బయటికి రాగానే గాలి కావాలి, శ్వాస. ఆ శ్వాస పీల్చుకోవటాన్ని అంటే గాలి లోపలికి పీల్చుకోవటంతో అతని నేర్పు ప్రారంభమైంది. నేర్చుకోవటం మొదలు పెడతాడు. ఇంకా అక్కడి నుంచి అన్నీ నేర్చుకుంటాడు. ఆకలిస్తుంది, ఆహారం అందుబాటులో ఉన్నది అని అతని అర్థం కాని అంతరంగం చెబుతూ ఉంటుంది. తవుడులాడుతూ ఉంటాడు, తడవలాడుతూ ఉంటాడు. తల్లి పాలిండ్ల కోసం ఎక్కడ నాకు ఆహారం దొరుకుతుందా అని అంటే నేర్చుకోవటం మొదలు పెడతాడు. పుట్టినప్పటి నుంచి మనిషి నేర్చుకోవటాన్ని మొదలు పెడతాడు. చివరిగా మరణం ఎలా ఉంటుందో నేర్చుకుని చచ్చిపోతాడు. మరణాన్ని నేర్చుకోకపోతే చచ్చిపోతామా? చాలా పర్యాయాలు పెద్దవాళ్ళు కొట్టుకులాడుతూ ఉంటారు అంటారు. అంటే ప్రాణం పోదు, కోమాలోకి వెళ్తారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా బాధాకరమైన విషయం. ఎప్పుడు పోతాడు, ఎప్పుడు పోతుంది అని ఎదురు చూచే పరిస్థితి కూడా ఉంటుంది. అప్పుడు అంటే వాళ్ళు నేర్చుకోవాలా. ఎవరు త్వరగా మరణించరు అని అంటే ఇది మంచానబడి, నేను చిన్నవాళ్ళ సంగతి కాదు నేను చెబుతుంది, పెద్దవాళ్ళ సంగతి. నాకంటే పెద్దవాళ్ళ సంగతి చెప్తున్నా. అందుకని మీరేం బాధపడద్దు. ఎరా బుడ్డోడా, మీరేం బాధపడద్దు. పెద్దవాళ్ళు కొట్టుకులాడుతూ ఉంటారు. ప్రాణం అంటే వాళ్ళు బ్రతకటాన్ని నేర్చుకున్నారు కానీ చావటాన్ని వాళ్ళు నేర్చుకోవాలి. ఎప్పుడైతే చావటాన్ని నేర్చుకుంటారో అప్పుడు మన విశ్వాసం ప్రకారం వాళ్ళు బ్రతుకుతారు. చావటాన్ని నేర్చుకున్న వాళ్ళు బ్రతుకుతారు. మన నమ్మిక. ఒకడు మరణిస్తేనే నిత్య జీవంలోకి వెళ్తాడు. గోధుమ గింజ మరణిస్తేనే మళ్ళీ అది తిరిగి ఫలిస్తుంది. కనుక అధ్యయనం అంటే అర్థం ఏంటంటే నేర్చుకోవటం. పుట్టిన దగ్గర నుండి గిట్టేంత వరకు కూడా ప్రతి దానిని నేర్చుకోవటాన్ని అధ్యయనం అంటారు. మన ఇక అధ్యయనంలో కొంచెం మొదట అర్థం కాక ఉంటుంది మీకు. ఆ తర్వాత రాను రాను అర్థమైనట్టు ఉంటుంది. ఆ తర్వాత కొన్ని జీర్ణం అవుతాయి, కొన్ని ఏమో అసలు జీర్ణం కావు. దానికి సిద్ధపడండి. మనని కాదు, ఎక్కడైనా కూడా సమాజంలో కానివ్వండి, విశ్వాసంలో కానివ్వండి. విశ్వాసం అంటే మతం. రెండు ప్రత్యేకమైన పదాలు ఉంటాయి, మాటలు. క్షేత్రము, పాత్ర అంటారు. మాటలు నేర్చుకోండి. నేను చెప్పాను కదా నేర్చుకోవటమేనని. అధ్యయనం అంటే నేర్చుకోవటమే. మాటలు కూడా నేర్చుకోండి. క్షేత్రము, పాత్ర అని రెండు ప్రత్యేకమైన పదాలు ఉంటాయి. పదాలంటే భావజాలం. క్షేత్రము అనంటే ప్రదేశం,
1981లో ఇది క్షేత్రం. సున్నిపెంట అనేది క్షేత్రం, కొండేపి అనేది క్షేత్రం అంటే ప్రదేశం, శ్రీశైలం అనేది క్షేత్రం. కాకుంటే శ్రీశైలాన్ని ఏమన్నారు, మళ్ళీ పుణ్యక్షేత్రం అన్నారు. అలాగే యెరూషలేమును కూడా పుణ్యక్షేత్రం అన్నారు. సో నేను 41 సంవత్సరాల క్రితం 1981లో మీ ఊరు అలా వచ్చి శ్రీశైలం వెళ్ళి ఒకరోజు, అంటే వచ్చి వెంటనే వెళ్ళిపోయింది, ఒకరోజు అలా వచ్చి దర్శించి వెళ్ళిపోయాం. మళ్ళీ ఇవాళ సురేష్ గారి పుణ్యాన ఇక్కడికి మళ్ళీ వచ్చాను, మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. సో క్షేత్రం సురేష్ గారికి ప్రత్యేకమైన అభినందనలు. వచ్చిన దగ్గర నుండి అప్పాలు తినిపించారు, మంచి జొన్న రొట్టెలు తినిపించారు. మళ్ళీ ఏం గారెలు రావి, అలసంద గారెలా, అలసంద గారెలు తినిపించారు. భలే ఉన్నాయి రా, బాగున్నాయి, చాలా బాగున్నాయి, మంచిగా. సో మళ్ళీ అసలు దిగినప్పటి నుంచి సురేష్ గారికి ఉన్న నెట్వర్క్ ఉందే, అది నాకు చాలా సంతోషం వేసింది. మంచి నెట్వర్క్ అంటే ఒక బృందాన్ని, మనం మీ ఏరియాలో ఉందో లేదో, నెట్వర్క్ అంటే మామూలు మాటల్లో చెప్పుకోవాలంటే ముఠా కట్టుకోవటం. ముఠా మేస్త్రి అని అంటాను. ముఠా మేస్త్రి అంటే ఏంటి, ఓ 10 మందిని పోగేసుకొని పనికి వెళ్ళాలి, ఒకటే పోద్దా పనికి. అలాగే సురేష్ గారు ఆ నెట్వర్క్ చాలా మంచిగా ఉంది. సురేష్ గారికి దేవుడిచ్చిన గొప్ప తలాంత్ అది, అందరికీ చేత కాదు నెట్వర్క్ కట్టుకోవటం. సురేష్ గారికి ఆ నెట్వర్క్ కట్టుకునే ఇది ఉంది. సో క్షేత్రము. రెండోది ఏంటి, పాత్ర. క్షేత్రము, పాత్ర. ఇప్పుడు సున్నిపెంట లేక సున్నిపెంట ఏందో మీ ఊరికి ఏందిరా 2 పేర్లు, సున్నిపెంట అని ఉంది, సుండిపెంట అని ఉంది. అసలు ఒరిజినల్ ఏంది చెప్పు? సున్ని కదా, సున్నీనా సుండినా అంటారు. నాకు 40 ఏళ్ల క్రితం నేను వచ్చినప్పుడు సున్నిపెంట అనే ఉంది, సున్ని. ఇప్పుడేమో ఒక చోట సున్నిపెంట అని వ్రాసి ఉంది, మరో చోట సుండిపెంట అని వ్రాసి ఉంది. సర్లే, ఒక ఊరికి 2 పేర్లు ఉంటే అంత అదృష్టం, అంతే కదా. ఇప్పుడు సుండిపెంట అనే క్షేత్రం మాకు గుర్తుకు రాగానే ఇక్కడ వెంటనే మాకు ఒక పాత్ర గుర్తుకొచ్చింది. పాత్ర అంటే వ్యక్తి, మనిషి. డ్రామాలు వేసేటప్పుడు పాత్రలు పరిచయాలు అని రాసుకుంటారు. పాత్ర అంటే మనిషి. అంటే ప్రతి క్షేత్రంతో ఒక పాత్ర ముడిపడి ఉంటుంది. పాత్ర అంటే మనిషి. ఇప్పుడు మా అధ్యయనం వాళ్ళు మేము సుండిపెంట లేక సున్నిపెంట వెళ్ళామనగానే వెంటనే ఏ పాత్ర జ్ఞాపకానికి వస్తుంది మాకు? సురేష్ గారు అనే పాత్ర జ్ఞాపకానికి వచ్చింది. క్షేత్రము, పాత్ర. జాన్సన్ని మీ ఊరు ఏది నాయన అంటే కొండేపి సార్ అన్నాడు. అంటే జాన్సన్ అనే పాత్ర కొండేపి అనే క్షేత్రంతో ముడిపడి ఉన్నాడు, అంతేనా? అంతే. ఇంకప్పుడు మీలో కొంతమందికి ఉంటుంది, అసలు మీదే ఊరయ్య గారు అనాలి ఇప్పుడు మీరు, అంతే కదరా? మీరేమనాలి? ఇప్పుడు నేను పాత్ర, అప్పుడు నా క్షేత్రం మీదే ఊరు అని అనాలి. సో క్షేత్రము, పాత్ర అనేది ఖచ్చితంగా ముడిపడి ఉంటాయి. అందుకని మనం బైబిల్లో లేకపోతే ప్రసంగాలు చెప్పేప్పుడు ఏమిటాం? నజరేయుడైన యేసు. యేసు పాత్ర, నజరేతు క్షేత్రం. గలిలయుడా మా యేసు అని పాడుకుంటాం. గలిలయ అనేది క్షేత్రం, యేసు అనేది పాత్ర. సో క్షేత్రము, పాత్ర ఈ 2 అవినాభావ సంబంధం కలిగినవి. మీ ఊరేది అంటే మా అసలూరు, పుట్నూరు చెబుతాం. మా అసలూరు పిడుగురాళ్ళ, కాకపోతే ఇప్పుడు నేను గుంటూరులో ఉంటున్నాను. అంటే ఒరిజినల్ క్షేత్రాన్ని ఎవరు పోగొట్టుకోలేరు. సో క్షేత్రము, పాత్ర.
క్షేత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ప్రాశస్త్యత లేకపోతే ప్రాధాన్యత ఉంటుంది. రాత్రి సున్నిపెంటలోకి అడుగుపెట్టిన వెంటనే నా గుండెలు పొంగిపోయాయి. దామోదరం సంజీవయ్య గారి విగ్రహాన్ని అక్కడ చూశాను. నాకు ఎంత సంతోషం వేసిందో. ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేసిన తొలి దళితుడు ఆయన, ముఖ్యమంత్రిగా చేశాడు. ఇంకా నాకేంటంటే, నేను 5-6 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మెడలో దండేశాడు. మా నాన్న ఎత్తుకొని ఆయన అటు వెళ్తుంటే దండేయించాడు. ఒకసారి ఆ బొమ్మ చూడగానే, విగ్రహం చూడగానే నాకు అవన్నీ జ్ఞాపకానికి వచ్చినాయి. మా నాన్న గుర్తొచ్చాడు. మా నాన్న స్కూల్ టీచరు. ఆ ప్రక్కనే ఒక ఆరె చెట్టు అని ఉండేది. ఆ చెట్టు కిందే మేము నిలబడ్డాం. సంజయ్ గారు దిగారు, అక్కడ దండేశాం. అవన్నీ ఒకసారి అలా గుర్తొచ్చినాయి. అంటే అది క్షేత్రం. మళ్ళీ ఈయన పాత్ర, సంజయ్ ఆయన పాత్ర. ఇదంతా ఉపోద్ఘాతమే, ఊరక ముందు మాటలే, మామూలు మాటలే. ప్రతి క్షేత్రానికి ప్రాశస్త్యత ఉంటుంది అన్నాం కదా. అలాగే సున్నిపెంట అనగానే సున్నిపెంట కంటే శ్రీశైలమే గుర్తు రావాలి. బయట వాళ్ళకి, లోకల్కి ఎలా ఉన్నా బయట వాళ్ళకి శ్రీశైలం గుర్తుకు రావాలి. సో శ్రీశైలం కూడా క్షేత్రము. చిత్రం ఏంటంటే, ఏ ఊర్లో నివాసం ఉంటారో ఆ ఊరి వాళ్ళకి ఆ ఊరి గురించి తెలియదు. ఆ ఊరి పుట్టుపూర్వోత్తరాలు అవసరం లేదు, అది ముందు సంగతి. ఏం అవసరం? ఆ ఊరి పుట్టుపూర్వోత్తరాలు తెలియవు, ఆ ఊరి చరిత్ర తెలియదు. కారణం ఏంటి? అధ్యయనం లేదు. అధ్యయన లోపం వలన వాళ్ళకి తెలియదు. సరే, శ్రీశైలం అనే ఆ క్షేత్రాన్ని గురించి ఇవాళ మనం సమాచారం తెలుసుకోవడానికి అశోక్ అసలు ఇవాళ అద్భుతంగా చెప్పాడు. వాడిని నేను అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను, సంతోషపడుతున్నాను. అక్కడ కూర్చొని నేను ఎప్పుడు అనేవాడిని, అరే ఇవాళ నీకు ఏసన్న గారు బూనారా, జాకబాయ్ గారు బూనారా అని మా వాళ్ళతో అంటా ఉండేవాడిని. మా ప్రెసిడెంట్ ఉన్నాడు బాలశివుడు, వాడికి ముందు ఏసన్న గారు పోంతాడు. వాకింగ్ చేయడానికి లేస్తే పోంతాడు అంటే ఇంకా వాడి నోట్లో నుంచి అలాగా ఏసన్న గారి మాటలు వస్తూ ఉంటాయి. కొంచెం సేపు అయ్యాక జాకబాయ్ గారు పోంతారు. అలాగా నేను అంటూ ఉండేవాడిని, అరే నీకు ఏసన్న గారు జాకబాయ్ గారు పూనారా ఇవాళ అని. నేను అడుగుచొని మొట్టమొదటిసారి నేను అనుకున్నాను, ఇవాళ నేను బూనాను వాడికి అనుకున్నాను. అశోక్కి నేను బూనాను అని ఒకలాంటి మంచి భావనలోకి నేను వచ్చాను. వాడు మంచి వివరాలు చెప్పాడు. సమాచారం అని చెప్పాడు, అంతేనా? ఏరా సమాచారం. ఈవేళ సమాచారం తెలుసుకోవటానికి నిజంగా దేవుడిచ్చిన గొప్ప వరం. ఎంత సమాచారం ఉంటుందో. నేను రాగానే దారిలో వచ్చేప్పుడు కర్రజోసఫ్ అడిగాడు, అంకుల్ శ్రీశైలం గురించి, దీని చరిత్ర గురించి మీరు మాకు చెప్పాలి అంకుల్ అన్నాడు. ఏరా సరే చెబుతాను లేరా ఉండు అన్నా. నేను వచ్చిన తర్వాత మళ్ళీ అశోక్ చెప్పాడు కదా, నేను అలా చదువుతూనే ఉంటాను ఏదో ఒకటి. ఇగో ఈ పిల్లగాళ్ళు అయితే పబ్జీలు ఆడుతూ ఉంటారు. అంటే మీరు ఆడకపోతే మంచిదేరా చెబుతున్నా. బుడ్డపిల్లలు ఉన్నారే, ఫోన్ దీయంగానే నాకు అదొక్కటే తెలుసు, ఇంకా మిగతా పేర్లు తెలియవు. ఇంక చాలా ఉంటాయంట. అవి ఆడతా కూర్చుంటాను. నాకేమో మేము ఆడుకోవడం చేతకతగా ముసలోళ్ళంగా, అందుకని సమాచారాన్ని సేకరించుకుంటూ ఉంటాను. సో శ్రీశైలాన్ని గురించిన సమాచారాన్ని మీరు వికీపీడియాలో కానీ లేకుంటే గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే దానిలో ఒక 3 ప్రాముఖ్యమైన పదాలు, భావనలు. పదాలంటే భావనలు, ఒక భావం కనపడతాయి.
సరే, అవి నేను దాని జోలికి వెళ్ళలేదు. దాని వివరాలు కావాలనుకున్న వాళ్ళు వికీపీడియాలోనికి వెళ్ళి చదువుకోండి. బుద్ధి, సిద్ధి, వృద్ధి 3 మాటలు, దానిలో మనసుని తట్టే మాటలు 3 మాటలు ఉన్నాయి దాంట్లో. బుద్ధి, సిద్ధి, వృద్ధి 3 మాటలు. వెంటనే జాన్సన్ అడగాలి, అయ్యారే మనకి సంబంధించినవి కావు కదా. ఒకళ్ళ మనసులో ఉంటుందేమో, అడిగితే మళ్ళీ ఏమన్నా అనుకుంటాడేమో పెద్ద ఆయన అని. ఆ పిల్లలు మళ్ళీ శ్రీశైలం సంబంధించి వృద్ధి, సిద్ధి, బుద్ధి మనకెందుకు ఇవి? మేమేదో మిమ్మల్ని గుంటూరు నుంచి అధ్యయనం కోసం పిలిపించుకొని నేను కొండేపి నుండి వస్తే నువ్వు ఈ మాటలు చెప్పటం ఏమన్నా బాగుందా ముసలోడా అని కడుపులో మనసులో అనుకోవాలి. జాన్సన్ అనుకోలే బిడ్డ, ఏం కాదులే, నేనేమో అట్లా అనుకోవాలి. జోసఫ్ అని అనుకో. జాన్సన్ కదా, అయ్యా జాన్సన్ నాన్న. ఎందుకంటే మా మా ప్రమోషన్ కమిటీ ఇన్ఛార్జి జాన్సన్. వాడు రాలా, వాడికి అల్లుడు, మేనల్లుడు, ఇప్పుడు వాళ్ళ అల్లుడు పుట్టే మొత్తం ప్రోగ్రామ్ని కొంచెం గలిబిలి చేశాడు. వాడు శాంతి చేయాలి ఇప్పుడు వెళ్ళిన తర్వాత. రాజశేఖరన్ జాన్సన్ కలిసి శాంతి చేయాలి. లైవ్లో ఉంటే వినండిరా. సో జాన్సన్ అడగాలి నన్ను అన్నమాట. అప్పుడు వెంటనే నేను అధ్యయనం అంటే నేర్చుకోవటానికి వెళ్ళి అశోక్ దగ్గరికి వెళ్ళి, అరే నాకు రెఫరెన్స్ చెప్పరా అన్న. బుద్ధి జ్ఞానముల సర్వసంపూర్ణత ఆయనలో నివసిస్తున్నది. కొలస్సీ 2:3. బుద్ధి జ్ఞానముల సర్వసంపూర్ణత దేవునిలో నిక్షిప్తమై ఉన్నది. అంటే దేవుడు ఎవరయ్యా అంటే దేవుడు బుద్ధి. దేవుడు ఎవరయ్యా అంటే దేవుడు జ్ఞానము. బుద్ధి జ్ఞానాల వలన వచ్చేది ఏంటయ్యా అంటే వృద్ధి, సర్వ సమృద్ధి, సర్వ సంపూర్ణత. వెంటనే ఆ భావన, పదాలే కాదు మాటలే కాదు, ఆ భావన అలాగూ నా హృదయంలోనికి వచ్చింది. ఇంకా దాని మీద నేను థాట్ ఎక్స్పెరిమెంట్ అంటాం. ఐన్స్టీన్ థాట్ ఎక్స్పెరిమెంట్ అంటాడు. అలా థాట్ ఎక్స్పెరిమెంట్ అంటే ఆలోచన ప్రయోగం. థాట్ ఎక్స్పెరిమెంట్ అంటే భావ ప్రయోగం అంటాం. భావ ప్రయోగం అంటే ఇంకేం లేదు, సిద్ధపాటు. అది సన్నద్ధత, సిద్ధపాటు అని చెప్పాడు కదా, దాన్ని భావ ప్రయోగం. నేను పెద్ద వేరే మాటలు చెబుతూ ఉంటాను అంతే, అర్థం ఒకటి. భావ ప్రయోగం చేసుకుంటా వచ్చాను. రైట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాగూ అనుదిన అధ్యయనాన్ని మనం అలవర్చుకుంటూ రావాలి. అనుదిన అధ్యయనం చెప్పాను కదా, జనించిన దగ్గర నుండి మరణించేంత వరకు మనం నేర్చుకుంటానే ఉండాలి. ఖచ్చితంగా నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకోకపోతే స్టాగ్నేట్ అయిపోతాం, అంటే మురికి అయిపోతాం. నీళ్లు గుంటలో నిలువ ఉంటే ఏమవుతాయి, పాచి పట్టిపోతాయి, వాసన వచ్చేస్తాయి. ఇంకా అలా అవుతుంది బ్రతుకు నేర్చుకోకపోతే. ఇప్పుడు బుద్ధి అంటే ఏంటంటే ఏమో, బుద్ధి అంటే ఏంటంటే బుడ్డోడా జ్ఞానం. అబ్బాయి వీడు తెలియగలరా, వీడికి చప్పట కొట్టాలరా. బుద్ధి అంటే జ్ఞానం. బుద్ధి అంటే జ్ఞానం. నీకు బుద్ధి లేదురా అని ఎప్పుడన్నా మేమన్నదా అంటారు కదా, రే బుద్ధి లేనోడా, నీకు బుద్ధి లేదురా, బుద్ధి జ్ఞానం లేదురా అని అంటారు పెద్దవాళ్ళు అంటారు. బుద్ధి లేనోడా అని అంటూ ఉంటాం. బుద్ధి ఇంగ్లీష్లో బుద్ధి అని, ఇంగ్లీష్లో మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి గూగుల్ తల్లి అమ్మ బుద్ధి అంటే ఇంగ్లీష్లో ఏం చెబుతారు అని అడిగితే ఇంకా ఆ అక్క చక్కగా చెప్పిద్ది. ఆ గూగుల్ అక్క గూగుల్ తల్లిలో ఎవరో చక్కగా చెప్పిద్ది. మనస్సు అని చెప్పి, బుద్ధి అంటే మనస్సు అని చెప్పి.
అప్పుడు ఇంగ్లీష్లో మైండ్ అని అంటారు దాన్ని. ఇంగ్లీష్లో దాన్ని మైండ్ అంటే మనసు, మైండ్ అంటారు. ఇదేంటి బుద్ధి అంటే ఇప్పుడు దాకా మేము జ్ఞానం అనుకున్నాం కదా. నువ్వు కూడా అది చెప్పావు, నేను కూడా, మీ అమ్మ కూడా అంతే అన్నది. అంటే బుద్ధి లేనివాడా అంది మీ అమ్మ కూడా. అరే మీ అమ్మకి సారీ చెప్పు, మళ్ళీ తాత ఇట్ట అన్నాడు అని మళ్ళీ కంప్లైంట్ చెప్పాకు, ఊరగా చెప్పాడులే అని చెప్పు. ఇదేంటి తెలుగులో మనం బుద్ధి అంటే జ్ఞానం అనుకున్నాం, బుద్ధి అంటే మనస్సు. అంటే అస్సలు అర్థం ఏంటంటే బుద్ధి అంటే మనస్సు. ఇప్పుడు జ్ఞానం అనే దాని దగ్గరికి వద్దాం. మళ్ళీ జ్ఞానానికి కూడా 2 పదాలు ఉన్నాయి ఇంగ్లీష్లోనికి వెళ్తే. ఒకటేమో విజ్డమ్, ఇంకొకటేమో నాలెడ్జ్. విజ్డమ్ అండ్ నాలెడ్జ్ రెండింటికి తెలుగులో జ్ఞానం అనే ఉంటుంది అర్థం. విజ్డమ్ తెలుగు అర్థం చూస్తే జ్ఞానము, నాలెడ్జ్ తెలుగు అర్థం చూస్తే జ్ఞానము. కానీ ఆ రెండు ఒకటి కాదు. ఒకలాగా అనిపిస్తాయి కానీ రెండు ఒకటి కాదు. సో బుద్ధి, జ్ఞానము వాటి సర్వసంపూర్ణత, ఇది మన లేఖన అంశం. లేఖనం ఇది కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న ఆ అంశం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపూర్ణత ఆయనలు నిక్షిప్తమై ఉన్నవి అనేది అంతవరకే మనకి. మళ్ళీ కొన్ని పదాల అధ్యయనంలోనికి వెళ్దాం. పదాలే చెబుతా నేను. పదాలంటే భావాలు. భావం అంతా కలిపి చెప్పడం కష్టం కాబట్టి ఒక పదం, 1-2 అక్షరాల పదం చెబితే అది దాదాపుగా గుర్తుంటుంది. గుర్తుండకపోయినా ఆ పదం ఎప్పుడన్నా ఎవరైనా అన్నా లేకుండా ఎక్కడైనా మీరు చదివినా వెంటనే దాని భావం జ్ఞప్తికి వస్తుంది అని నేను అలా అధ్యయనంలో పదాలే చెబుతూ ఉంటాను అన్నమాట. మళ్ళీ 2 కొత్త పదాలు చెబుతున్నాం. ఉనికి, వినియోగము అని 2 పదాలు ఉంటాయి. ఉనికి, వినియోగము. నేర్చుకోండి, పదాలు నేర్చుకోండి. ఎందుకు పదాలు నేర్చుకోండి అని అంటున్నానంటే, భాష, భావ సమృద్ధితో కూడిన భాష. మన మీద ఉన్న ఒక అభియోగం ఏంటంటే క్రైస్తవులకు భాష రాదు, ఒకవేళ వచ్చినా వాళ్ళ భాష వేరుగా ఉంటుంది, వాళ్ళ పదజాలం వేరుగా ఉంటుంది అని మనకంటే దరిద్రపు పదజాలం వాడేవారు కూడా మన మీద అలాంటి అభియోగం చేస్తూ ఉంటారు. మనకంటే గొప్ప పదజాలం వాడేవారు కాదు, మనకంటే బహుదరిద్రపు పదజాలాన్ని వినియోగించేవారు సైతం నీకు భాష రాదు అని అలా ఎద్దేవా చేస్తూ ఉంటారు. అందుకని నేర్చుకోండి. ఉనికి, వినియోగం. ఉనికి, వినియోగం. మళ్ళీ దీనికి ఉనికి అంటే ఏంటి? ఉండటం. ఉనికి అంటే ఉండటం, వినియోగం అంటే వాడుకోవటం. ఇప్పుడు అర్థమైందా? తెలుగుందా ఇప్పుడు? ఉనికి అంటే ఉండటం, వినియోగం అంటే ఉన్నదాన్ని వాడుకోవటం. ఉనికిని గుర్తించటం ఉంటుందే, అంటే ఉన్నది అని తెలుసుకోవటం ఉన్నదే, దానిని నాలెడ్జ్ అంటారు. అంటే తెలుసుకునే జ్ఞానం. ఉన్నది అంటే తెలుసుకునే జ్ఞానం. ఇప్పుడు నా దగ్గర OnePlus 7 ఫోన్ ఉంది. ఈ ఫోన్ ఉందని ఇది చూడగానే అందరికీ తెలిసి ఇదేంటి ఫోను. కొంచెం ఫోన్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేసి ఇది OnePlus ఫోను అని అంటారు. ఇంకొంచెం నాలెడ్జ్ ఉన్నవాడు ఇది చైనా వాళ్ళ ఫోను, దాని గురించిన నాలెడ్జ్ చెబుతారు. ఇది ఉనికి. కానీ దీని వినియోగం ఉందే, దీన్ని వాడుకోవటం తెలియాలి కదా. వినియోగం అంటే ఏదైతే ఉన్నదో దానిని వాడుకోవటం తెలియాలి. దానిని మళ్ళీ ఎలా వాడుకోవాలో, ఎలా పడితే అలా వాడుకోవటం కాదు. మళ్ళీ ఈ ఫోన్ కేవలం పబ్జీకి వాడుకుంటే ఉన్న ఉపయోగం ఉందా? దీంట్లో చాలా ఉన్నాయి. ఇది ఓన్లీ ఫేస్బుక్ వాడుకుంటే ఉన్న ఉపయోగం ఉందా? ఇన్స్టాగ్రామ్ వాడుకుంటే ఉందా? అయ్యేం కాదు. దీన్ని పూర్తిగా వాడుకోవటం ఉన్నదే దానిని
విజ్డమ్ అంటారు. నాలెడ్జ్, విజ్డమ్. ఉండటం, వాడుకోవటం, ఉనికి, వినియోగం. దీన్ని ఎక్కడ బుద్ధి పనిచేస్తుంది, అది ఉన్నదానిని వాడుకోవటాన్ని ఏం ఉపయోగించాలి? బుద్ధిని ఉపయోగించి. అస్సలు బుద్ధి లేదు నీకంటే అర్థమైంది. వాడు చేయమన్న పని చేయలేకపోయాడంటే ఏంది? వాడు విన్నాడు కానీ మనసు పెట్టి దానిని చేయలా, లేకపోతే అసలు ఉపయోగించరా. అరే బుర్ర ఎందుకు కొందరా, అరే బుర్ర పెట్టి చేయరా పని అని అంటూ ఉంటాం, ఉపయోగించుకో అని. అక్కడ బుద్ధి వినియోగించుకోవాలి. రైట్. బుద్ధి, జ్ఞానము, ఈ రెండింటి సర్వసంపూర్ణత, ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు వృద్ధిలోనికి వెళతాం. నేను సిద్ధి అనే దాన్ని చివరిలో చెబుతా. సిద్ధి అనే మాట చివరిలో చెబుతాం. ఎందుకంటే ఆ శ్రీశైలాన్ని గురించిన 3 ప్రత్యేకమైన పదాల్లో బుద్ధి, సిద్ధి, వృద్ధి, ఇవి ప్రాముఖ్యమైన మాటలు. సిద్ధి అనే దాని గురించి తర్వాత చెబుతాం. ఇప్పుడు బుద్ధి దగ్గరికి వద్దాం. బుద్ధి దేనికోసం ఉపయోగించుకోవాలి? ఉనికిని వినియోగించుకునే క్రమంలో ఉపయోగించుకోవటం. దానిని మనం బుద్ధి అంటాం. బుద్ధి అని అంటాం. బుద్ధి అంటే తెలివి అనొచ్చు, బుద్ధి అంటే జ్ఞానం అనొచ్చు, ఏమైనా అనొచ్చు. బట్ బుద్ధి లేని పని చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు మన లేఖనంలో? బుద్ధి లేని పని చేసిన మొట్టమొదటి వ్యక్తి అవ్వమ్మ. ఆదాం అంట. అబ్బా, ఈ పిల్లాడు అసలు థియాలజీ చెప్పాడు రా వీడు. వండర్ఫుల్ రా బిడ్డ, నిజం. నువ్వు చాలా లోతుకి వెళ్ళి ఆదాము అన్నావు. మేమేం పెరాఫేరియర్గా పైన అవ్వమ్మ అని చెప్పాం. ఇక మా అశోక్ పాష్ గారికి పెళ్లి కాలేదు, వాడు పెళ్లి చేసుకోను అని చెప్పి తీర్మానం చేసుకున్నారు. నేను పెళ్లి చేసుకోను అయ్యగారు, అందుకని తీర్మానం చేసుకున్నాం అని. బుద్ధి లేని మొట్టమొదటి వ్యక్తి, అందుకని ధైర్యంగా అవ్వా అని చెప్పాడు. అదే రమేష్ డేవిడ్ నెట్టలు చెబితే ఇంటికి వెళ్ళాక బిడ్డ ఉందా లైవ్లో? కవిత ఉంటుంది ఖచ్చితంగా. కవిత ఇంటికి వెళ్ళాక బిడ్డ అంటది, నేను బుద్ధి లేనివాడనా అంటే ఇక మీ అయ్యగారు అడగటం, నువ్వు చెప్పటం ఇంతేనా? ఏ భయ అందా అందుక అదే ఇంకా అమ్మాయి చక్కగా మంచి వాక్యం చెప్పింది బిడ్డ. ఈ పాష్ గారు రమేష్ డేవిడ్ నెట్ల, వీళ్ళ ఆవిడ పేరు కవిత. నేను అధ్యయనం ఓపెన్ చేయగానే నాకు మొట్టమొదటి కనపడేది వీళ్ళిద్దరే. ఒకసారి డేవిడ్ అన్న లేటుగా వస్తాడు కానీ బిడ్డ కవిత మాత్రం వెంటనే ఆ డీపీ నాకు కనపడతా ఉంటుంది. నేను రోజు పలకరిస్తూ ఉంటాను. సో మొట్టమొదటి బుద్ధి లేని పని చేసిన వ్యక్తి అవ్వ, ఆదాము ఇద్దరు వ్యక్తి అని ఎందుకంటున్నామంటే, అవ్వక ముందు ఆదాము హవ్వ ఇద్దరు కలిసి ఉన్న సంపూర్ణ వ్యక్తి ఆదాము, వాడిలో నుంచిగా తీసింది. అందుకని ఈ పిల్లాడు చాలా లోతుగా వెళ్ళి చెప్పాడు. ఈ పిల్లాడికి భయం వేసి ఉంటుంది, ఇంటికి వెళ్తే మళ్ళీ మా ఆవిడేమన్నా అంటదేమోనని. అంటే ఉనికిలో ఉన్న దానిని ఎలా వినియోగించుకోవాలో దాన్ని గురించిన అవగాహన రాహిత్యం అన్నదే దాని గురించి ఆలోచించేలా. ఈ మామూలు విషయాల్లాగా మనకు అనిపిస్తుంది కానీ జీవితానికి సంబంధించిన విషయాలు నేను చెబుతుంది. అంటే మనకి ఏది ఉనికిలో చాలా ఉంటాయి, మనకి ఏది అందుబాటులో ఉన్నదో దానిని మనం ఎలాగూ సంపూర్ణంగా వాడుకోవాలో అక్కడ బుద్ధిని మనం ఉపయోగించాలి. ఇప్పుడు బుద్ధి ఉపయోగించే కాడ సరే, బుద్ధి అంటే ఇంగ్లీషు మైండ్ అని చెప్పుకున్నాం, అక్కడ మళ్ళీ ఏం చెప్పుకున్నాం? మనస్సు అని చెప్పుకున్నాం. మనస్సు అనే దగ్గరకు వచ్చేసరికి దేవచిత్తము, స్వేచ్ఛాచిత్తము అని 2 భావనలు ఉంటాయి. దేవుని చిత్తం వేరుగా ఉంటుంది,
మనిషి చిత్తం వేరుగా ఉంటుంది. దేవచిత్తము స్వచిత్తము అంటాం, దేవ సంకల్పము స్వసంకల్పము అని అంటాం. దేవచిత్తము, దేవుని చిత్తం ఏంటి? వినియోగానికి సంబంధించి, అబ్బాయే నీకోసమే నేను ఆ జ్ఞాన వృక్షాన్ని నాటాను, నేను చెప్పేంత వరకు దానిని తినవద్దు, ఎప్పుడు తినాలో నాకు ఒక ప్లాన్ ఉంది, ఒక ప్రణాళిక ఉంది, కాబట్టి అక్కడ దాకా ఆగు అని వాళ్లకు ఆదేశం ఇచ్చాడు. అది దేవచిత్తం. స్వచిత్తం ఏంటి? ఏం తింటే ఏమైందంట? ఉన్నదెందుకు? అసలు ఉందెందుకు? తినడానికే కదా, ఆయనేగా చేసింది, ఇన్ని చేశాడు, ఇవన్నీ తినమని అది తినొద్దంటమైంది, ఏమైనా బాగుందా? ఇది స్వచిత్తం. ఇక్కడ ఉనికికి వినియోగానికి మధ్య బుద్ధి అనే దాన్ని ఉపయోగించుకోవాలి. ఆ బుద్ధిని ఉపయోగించుకునే క్రమంలో దేవ సంకల్పాన్ని గురించి ఆలోచన చేయాలి. మనం అంటాం కదా, దేవుని చిత్తం కోసం ప్రార్థన చేస్తాం. మనం చేయమా? దేవా నీ చిత్తాన్ని బయలుపరచు అని ప్రార్థన చేస్తాం. అంటే నువ్వు చేసే పనిలో నీ ఉనికిని వినియోగించుకునే క్రమంలో దేవుని చిత్తాన్ని నీవు గ్రహించాలి, మొదట గ్రహించాలి. అందుకని బుద్ధి అక్కడ ఎప్పుడైతే దేవ చిత్తాన్ని నీవు గ్రహిస్తావో అది విజడంగా, అంటే జ్ఞానం, అంటే జ్ఞానం అనే మాట చిన్నది, విజడం అనే మాట కొంచెం సంపూర్ణార్థం. అక్కడికి వెళ్దాం. విజ్డమ్ అనే దాన్ని మళ్ళీ మనం బిబిలికల్ ఆస్పెక్ట్లో, అంటే లేఖన రీత్యా అర్థం చేసుకోవాలంటే, మామూలుగా ప్రాక్టికల్గా చెప్పాలంటే ఏమంటాడు? రుచి చూచి ఎరిగి తిని, రుచి చూచి ఎరిగి తిని, యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరగటం అంటే పది పదార్థాలు ఉంటాయి. 10 పదార్థాల్లో మన నాలుకకు ఇష్టమైన రుచి అంటే మళ్ళీ అది వేరువేరుగా ఉంటుంది. ఇప్పుడు నేను మఫిల్స్ అని ఇందాక కూర్చొని తిన్నాను చూడు, ఇది ఈ పాస్టర్ నాకు అన్నీ తెచ్చిపెడతా ఉంటాడు, నేనే అడుగుతాలే, అన్నీ తెచ్చిపెడతా ఉంటాడు. మఫిల్స్ అనేవి ఉంటాయి. ఆ మఫిల్స్ నేను తింటా, ఒకటి తిను అని ఖరాజు ఉత్సవకిస్తే నేను తిన్ను, నాకు ఇష్టం లేదు అన్నాడు. ఇట్స్ ఓకే. అంటే ఆ రుచి నాకు నచ్చింది, వానికి నచ్చడా, కుదరదురా. అధ్యయనం నాది, అధ్యయనం అనేది ఉండబట్టే నువ్వు సున్నిపెంట వచ్చావురా, అధ్యయనం అనేది ఉండబట్టే నువ్వు కోర్ కమిటీ మెంబర్ అయ్యావు ఎరా, అంతే వాస్తవం కదరా అయింది. నిన్ను వెంట పెట్టుకొని సున్నిపెంట దాకా తీసుకొస్తే మొహం వెంట పెట్టుకొని నేను తిన్ను అని అంటావా? ఇదేమన్నా మర్యాద? తినాల్సిందే అని అన్నాను అనుకో, మొహమాటానికైనా వాడు తింటాడు, కానీ కడుపులో ఎన్ని తిట్టుకుంటాడు బిడ్డ. ఇంకా రాడు ఈసారి అదే అధ్యయనంలా మీటింగ్ అంటే ఏదో వస్తానులే అంకుల్ అంటాడు, చిట్ట చివరిలో ఏదో ఒక సాఫీ చెబుతాడు. ఏది? ఈ తినలేక. అంటే ఇష్టం అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాన్ని ఎలా తెలుసుకుంటావు? అప్పుడు నేనేమన్నా, అదే ఒకసారి తింటే కానీ నీకు అర్థం కాదురా, ఒకసారి తిని చూడు అని అన్నా. రుచి చూచి ఎరిగి తిని. బుద్ధి మళ్ళీ రుచి చూచి ఎరుగుతూ అంటే నీకు ఏది నీ శరీరతత్వానికి అవసరమో అదే నువ్వు తినాలి. నీకేది అవసరమో, మళ్ళీ నీకు అందుబాటులో ఏది ఉందో దాన్నే నువ్వు తినాలి. ఎన్ని ఉంటాయి రుచి చూచి ఎరగటం అంటే. సరే, అక్కడేముందంటే దేవుని ఉత్తమ తత్వాన్ని రుచి చూచి ఎరగాలి. రుచి చూడటం అంటే మళ్ళీ అది కూడా అధ్యయనమే. రుచి చూడటం అంటే నేర్చుకోవటమే, అది కూడా నేర్చుకోవటమే. ఎక్కడి నుంచి మొదలైద్ది? చక్కగా ఈ ఆడపిల్లలు వంట వండుతూ గరిటితో ఇటు తీసి కొంచెం వేసుకొని ఉప్పు సరిపోయిందా, ఏందమ్మా మీరు చూడరా, చూస్తారా లేదా? చక్కగా పప్పు వండారనుకో, చక్కగా ఇలా తీసి గరిటితో ఇలా పెట్టుకొని ఇలా వేసుకొని కొంచెం ఉప్పు వేయి సరిపోలేదు అని అంటారు. రుచి చూడటం.
రోడ్డు దగ్గర పచ్చడి నూరారనుకో మళ్ళీ చూస్తామా లేదా అందరికీ. అంటే చాలా మామూలు విషయాలు. జస్ట్ పప్పులో ఉప్పు సరిపోయిందా లేదని నువ్వు గరిడితో చేతిలో వేసుకొని చూస్తున్నావు, పచ్చడిలో ఉప్పు సరిపోయిందా లేదని అలా చేత్తో తీసుకొని నాలుకతో చూస్తున్నావు. ఎన్నిసార్లు దేవుని ఉత్తమ తత్వం కోసం నువ్వు ఇలా చేసావు? ఇంత చిన్న పని అన్నా చేసావా? గుడికొచ్చి కూర్చొని నేను దేవుని ఉత్తమ తత్వాన్ని, నేను గుడిలో కూర్చున్నాను, ప్రతిరోజు నేను గుడికి వస్తున్నాను, గుళ్ళో కానుకేస్తూ ఉన్నాను, గుళ్ళో ఫ్యాన్లు ఇస్తూ ఉన్నాను, దశంభాగాలు ఇస్తూ ఉన్నాను, కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటా ఉన్నాను, ఇంకా నేను ఎరిగి ఆయన్ని తెలుసుకోవటం ఏంది అని అనుకుంటాను. నువ్వు ఎప్పుడన్నా, అంటే మామూలు మాటలో చెప్పుకున్నాం, ఇది చాలా అతి సామాన్యమైన మాటలు, దేవుడి ఉప్పుని ఎప్పుడన్నా రుచి చూసావా? దేవత్వపు రుచిని ఎప్పుడన్నా నువ్వు చూడటానికి ప్రయత్నం చేసావా? అంటే దేవుడిని ఎప్పుడన్నా పట్టుకుని నాగి చూసావా? మామూలుగా చెప్తున్నాం. అంటే చాలా పెద్ద ప్రశ్న ఇది. చెప్పడానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ చాలా పెద్ద ప్రశ్న. అది రుచి చూచి తెలుసుకోవటం అనేది బుద్ధిని ఉపయోగించుకోవటం. మళ్ళీ ఈ బుద్ధిలో దేవ సంకల్పాన్ని, అంటే దేవ చిత్తాన్ని, స్వచిత్తాన్ని, మానవ చిత్తాన్ని, ఈ రెండింటిని కూడా గుర్తెరిగి గ్రహించటం. అప్పుడు ఎప్పుడైతే రుచి చూచి ఎరిగామో దానిని ఆస్వాదిస్తూ ఆరగిస్తాం, మంచిగా స్వీకరిస్తాం, తింటాం. ఎవరో వచ్చేప్పుడు నువ్వేనా అంది, సుండిపెండి అంటే అప్పం గుర్తొచ్చింది ఇంకా అని అప్పం పెట్టా, అప్పం తీసుకొచ్చారు. ఆపం నువ్వే చెప్పాలరా బిడ్డ. ఆపం తీసుకొచ్చారు, చక్కని బాగున్నాయి. ఇంక పిల్లాడు అంటాడు, సుండిపెంట అనగానే మాకు ముందు ఆపం గుర్తొచ్చిద్ది, ఆపం అనగానే సుండిపెంట గుర్తొచ్చిద్ది. ఎందుకని? ఆపాన్ని రుచి చూచి ఎరిగాడు కనుక. మామూలు మాటలే నేను చెప్పేది, కానీ ఆలోచన చేయండి. ఆపంలాగా దేవుణ్ణి ఎప్పుడైనా నువ్వు రుచి చూచి తిన్నావా? అది నేను అడుగుతుంది. దానిని వివేచనతో కూడిన బుద్ధి అని అంట. అక్కడే అది చాలా విస్తృతమైంది. నాకేంటంటే నాకున్న ఒకే ఒక చేతగానితనం, ఒకే ఒక బలహీనత ఏంటంటే మామూలు సభల్లో లేకపోతే ఇది చెప్పినట్టు చెప్పలేను. నేను సందేశం చెప్పలేను, సువార్త సందేశం అవి చెప్పలేను. దేవుడు నన్ను అందుకు పిలుచుకోవాలి. నేను ఇదిగో అధ్యయనమే చెబుతాను. క్లాసులో కూర్చున్న పిల్లలకి ఎలాగూ చెప్పాలో అలాగూ అధ్యయనమే చెబుతాను. ఆ చెప్పే క్రమంలో ఇక బడిలో ఎలాగైతే టీచరు వాడికి అర్థమవుతుందా లేదా అని ఇబ్బంది పడతాడో అలాగే నేను ఇబ్బంది పడతా ఉంటాను. అదొకటి. రెండోది, నా పదజాలం ఉందే అది దాదాపుగా మీరు రోజువారీ దాంట్లో వినరు. వచ్చిన చిక్కది. నేను నా దగ్గరని కాదు, పెద్ద దైవజనులు కూడా వారు సౌవార్తీకరణలో నుంచి ఆ పదాలే వాడతారు, మళ్ళీ ఈ పదజాలం వాడరు. దాంతో నేను ఇబ్బంది పడతా ఉంటాను. వాటి కోసం అర్థమయ్యేటట్టు చెప్పడానికి చేసే ప్రయత్నంలో పచ్చడి నాకండి, పప్పులో ఉప్పు చూడండి అని చెబుతూ ఉంటాను. అటన్నా కొంచెం అర్థం అవుతుంది అని. బుద్ధి ఉందే, ఈ బుద్ధి మనం ఏమంటాం ఒక్కోసారి, అరే ఈ చండాల బుద్ధి రావాడిది అనా, అరే బుద్ధి లేనివాడా అనేమో అమ్మ వీళ్ళు అంటారు. మనం అంటే గిట్టనోళ్ళు ఏమంటారు, అరే చండాల బుద్ధి రావాడిది అని అంటారు. చండాల బుద్ధి ఏంది? తెలుగులో ఒక మంచి పాట ఉంది, మంచి పాట, స్టీవెన్ పాడాడు మనసు మలినమైన వేళ అని ఉంటుంది. ఏం పాట అది? మనసున్న మంచి దేవా నీ మనసును నాకు ఇచ్చావా. అంతవరకు బాగుంది. మనసున్న మంచి దేవా, దేవుడి మనసును గురించి, మనసున్న మంచి దేవా నీ మనసు నాకు ఇచ్చావా. ఎందుకంటే ఆయన పాపం ప్రేమ కలిగినోడు కదా,
సురేష్ గారు నిన్నంతా కంటికి కనపడలేదురా, మనం వచ్చిన దగ్గర నుంచి ఫోన్లో వినపడ్డాడు కానీ కంటికి కనపడలా. కానీ ఎన్ని పెట్టాడురా, ఆయన అదృశ్యంగా అన్ని అందిస్తూ వచ్చాడు. ఆయన ఏమో కంటికి కనపడలేదు, ఆయన ప్రతినిధిలో 10 మంది బిడ్డలు అందరూ వచ్చారు. అస్సలు రాత్రి 10 గంటలప్పుడు కూడా కాఫీ టీ ఇచ్చారు. ఆయనైతే కనపడలా. జొన్న రొట్టెలు తెచ్చారు, బజ్జీలు తెచ్చారు, అన్నీ తెచ్చారు, ఆయన ఇచ్చాడు. అలాగే దేవుడు ఆయన కనపడకపోయినా మనసున్న మంచి దేవా నీ మనసును నాకు ఇచ్చావా. ఇక అక్కడి నుంచి వచ్చింది ఈ తిప్పులు. మనసు మలినమైన మనిషిగా దిగి వచ్చావా. మనసు మలినమైన వేళ, మనసంట మలినమైపోయిందంట. ఉనికి ఉన్నది, వినియోగం ఉన్నది. ఉనికిని వినియోగించుకునే క్రమంలో ఒక్కసారి మలినం ప్రవేశించింది. మనసు మలినమైన వేళ. నేను ఎప్పుడో చాలా రోజుల క్రితం ఒక ప్రభాతలో చెప్పాను ఈ మనస్సు మలినం అనే దాని గురించి. ఒక ప్రభాతలో చెప్పి అప్పుడు ఫేస్బుక్ లేవు, ఉంటే రికార్డ్ అయి ఉండేది. ఎప్పుడైతే ఆ పండు తినుటకు చూచుటకు హితవుగా రమ్యంగా ఉందో ఈ అమ్మాయి మనసు మలినమైపోయింది. వినియోగమే, ఉనికి వినియోగం. మనస్సు దేవ మనస్సే. మనసు అంటే మంచి చెడుల వివేచన. కానీ మలినమైపోయింది, ఒక్కసారి మలినమైపోయింది. మలినమైపోయిన పరిస్థితి పోనీ ఆ పిల్ల బురదొక్కి ఆదాం దగ్గరికి వెళ్ళి కాసి నీళ్లు పోయాయా, బుద్ధి లేక బురదొక్కానరా అని అనలా. నేను దొక్కితే నువ్వు ఆడ ఉంటావరా, నువ్వు కూడా దొక్కు అంది. మరి అంతేగా, నీకు లేదురా ఆ బాధ, షొగ్గాడికి ఆ బాధ లేదబ్బాయి. మనసు మలినమైన ఈ అమ్మాయి మళ్ళీ తన సహమనిషిని మలినం చేసింది. ఆమె మనసు మలినమైంది, మళ్ళీ ఆమె యజమానుని మనసుని మలినం చేసింది. వాళ్ళిద్దరూ కలిసి మనందరి మనసుల్ని, అంతేగా, మనందరి మనసుల్ని మలినం చేశారు. ఉన్నది అంటే ఉనికి వినియోగము, ఈ రెండింటి మధ్య పని చేయాల్సిన మనస్సు మళ్ళీ దేవ సంకల్పము, మానవ స్వచిత్తము, మనస్సు మలినమైపోయింది. మనస్సు మలినమైపోతే మలినమైన మనసును గురించి మనం చాలా అంటే చాలా చెప్పుకోవచ్చు. చాలా ఉదాహరణలు ఉంటాయి. దావీదు, వాని మనస్సు యుద్ధం మీద ఉండాలి కానీ వాని మనసు అతివ మీదకి వెళ్ళింది. మనసు మలినమైపోయింది, అతిక్రమం జరిగింది. ఏమంటాడు, నా అతిక్రమం ఎప్పుడు నా ఎదుట ఉన్నది, నా ఎదను భారంబై నన్ను దృంచుచున్నది, దేవాది నా పాపిని. 51వ సంకీర్తన. పావనగావు కృపాబాహుళ్యము చేత అని చక్కకుంటుందంటే, నా అతిక్రమం ఎప్పుడు నా ఎదుటనున్నది. మలినమైన ఫలితం ఎదురుగా కనపడుతుందంట. మనం ఏమంటాం, మళ్ళీ మామూలు లెక్కే చెప్పుకున్నాం, పల్లెటూరు లెక్క. నేను కూడా పల్లెటూరు ఉన్నాను. మళ్ళీ మీకంటే చిన్న పల్లెటూరు. మీ ఊరు బాగానే ఉంది, మీ ఊరు పెద్దే. నేను కూడా పల్లెటూరులోనే పెరిగాను, పల్లెటూరులోనే పుట్టాను. ఇప్పుడు కూడా ఒక చిన్న పల్లెటూరులోనే పనిచేస్తూ ఉన్నాను. కాకపోతే ఇదిగో ఏళ్ళ పుణ్యాన పట్టణాలు తిరుగుతూ ఉంటాను కానీ మా బిడ్డల పుణ్యాన నేను పల్లెటూరు ముచ్చటే చెప్పుకున్నాను. రెండు మూడు ఇళ్ళు ఉంటాయి కదా, మన ఇంటి పక్క వాళ్ళకి మనకి పడదు. అదేందో నాకు అర్థం కాదు. మన ఇంటి పక్క వాళ్ళకో ఇంటి ఎదురు వాళ్ళకో మనకో పడదు. ఇంకా కుక్కని పెట్టో లేకపోతే కోడిని పెట్టో వాళ్ళని తిడతానే ఉంటాం మనం.
కుక్క మీద వంకబెట్టో గోడు మీద వంకబెట్టో వాళ్ళు తిడతారు, మనం ఏమంటలా. సరే, ఇంటి పక్క వాళ్ళకి మనం ఎవరినైతే తిడతామో ఆ వాళ్ళకి ఆపద వచ్చింది. ఆపద రాగానే మనం ఏమంటాం, అబ్బా మంచిగా అయింది, బాగా అయింది అంటాం, సమ్మగా ఉంది అంటాం. అని ఇంకొంచెం మంచిగా చెప్పుకోవాలంటే, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అంటారు. ఎందుకు అవుదమ్మా, ఏడవద్ది చేసిన పాపం, ఏడవద్ది చుట్టుకోకుండా ఏడవద్ది. ఇది నా అతిక్రమం ఇప్పుడు నా ఎదుట ఉన్నది. పాపం చేశాడు, చుట్టుకుంది, ఇంకంతే, నా ఎదుట ఉన్నది. ఎదుట ఉండి ఎదను భారం అయిపోయిందంట. నా ఎదను భారం వై నన్ను త్రుంచుచున్నది. మనసుని ఎప్పటికప్పుడు నలిపేస్తా ఉన్నదంట. అది బుద్ధి లేకపోతే మనసు వక్రీభవిస్తే, మలినమైతే జరిగే పరిస్థితి. ఇక్కడ మళ్ళీ ఒక వాస్తవాన్ని అంగీకరిద్దాం, ఒప్పుకుందాం. నేను మలిన రహితను, నేను మలిన రహితుణ్ణి అని ఎవ్వరూ మనం చెప్పజాలము, చెప్పకూడదు, చెప్పలేము. ఎందుకంటే ఖచ్చితంగా మనం జన్మతః పాపంబులోనే ఉద్భవించినాడాను, పాపంబులోనే గర్భము దాల్చినది తల్లి. అంతేగా. సో నేను మలిన రహితుడను, నేను మలిన రహితను అని ఏ స్త్రీ ఏ పురుషుడు చెప్పుకోవడానికి వీల్లేదు. ఇంక వచ్చేసింది అంతే. ఇది ఆయన మనసు మనకు ఇచ్చినప్పటికీ, ఆయన నైర్మల్యం అంటే ఆ మలినం లేని స్థితిని మనకి ఇచ్చినప్పటికీ మనం స్వచిత్తంతో మలినంలోనికి వెళ్ళిపోయాం. దానిని వారసత్వంగా సంతరించుకుంటూ వచ్చాం. మరి ఇలాగే బ్రతకాలా? ఇప్పుడు సిద్ధిలోకి వెళ్దాం. సిద్ధి అని అంటే, సిద్ధి అనే మాట మనం బైబిల్లో ఎక్కడ ఏ సందర్భంలో మనకది ఎదురుపడుతుందంటే, బాప్తిస్మ అనంతరం ప్రభువారు 40 దినాల పాటు అరణ్యానికి వెళ్తాడు. 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ఉపవసించి ప్రార్థన చేస్తాడు. అవునా? మనం చక్కగా దాన్ని ప్రేరణగా పెట్టుకొని 40 దినాల ఉపవాస ప్రార్థనలు మన సంఘంలో పెట్టుకోమా? 40 రోజుల ఉపవాస ప్రార్థన. మొన్నెప్పుడు ఎక్కడో ఫేస్బుక్లో నేను చూశాను, 70 రోజులు ఉపవాస ప్రార్థన అంట. 2 నెలల 10 రోజులు 70 రోజుల ఉపవాస ప్రార్థన ఇలా పెట్టుకుంటూ ఉంటాం. దాన్ని ప్రేరణ చూసుకొని ఆయన పూర్ణ సిద్ధి పొంది 40 దినాల ఉపవాస అనంతరం ఆయన పూర్ణ సిద్ధిని పొందాడు. శుద్ధి కాదు, సిద్ధి పొందాడు. సిద్ధి పొందడం అంటే మళ్ళీ ఇది కూడా పెద్ద కాన్సెప్టు. మనం బుద్ధి రాహిత్యంలో నుంచే దాన్ని పరిశీలన చేయడానికి ముందు చెప్పిన మాటలే చెప్పుకుందాం. ముందు ఏం చెప్పుకున్నామంటే, ఉనికి వినియోగము, ఉన్నది దాన్ని వాడుకోవటం. సిద్ధి పొందటం అంటే ఏంటంటే, ఉన్నదానిని మనకు అనుగుణంగా, మనకు క్షేమకరంగా, ఇతరులకు హాని కలగకుండా, వారికి కూడా క్షేమకరంగా ఉండేలాగా ఎలా ఉపయోగించుకోవటం. ఇంకంతకంటే పెద్ద మాటలొద్దు. సిద్ధి అంటే స్పిరిచువల్ నాలెడ్జ్, లేకపోతే స్పిరిచువల్ అలైన్మెంట్ ఇలాగ ఉంటాయి అన్నమాట. అంటే ఆత్మసిద్ధి పొందాము, పెద్ద మాటలు అవి, పెద్ద మాటలు. ఇదిగో మన భారతదేశంలో మునులు తపస్సు చేసుకునే వాళ్ళంట. ఎక్కడికో వెళ్ళి తపస్సు చేసుకుంటా ఉండి సిద్ధి పొంది వచ్చాము అని అంటారు. మనకు కూడా క్రైస్తవ విశ్వాసంలో ఒక ముని ఉన్నాడో లేదో ఒక మునిని సృష్టించి పెట్టారు.
ఎవర్రా? కైలాస మహర్షి చెబుతారు కదా, కైలాస మహర్షి. మనకు తెలియదు, నేను చెప్పలేసుకుంటున్నాను మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ. కానీ సో కైలాస మహర్షి అని ఆయన గురించి ఒక మంచి కాన్సెప్ట్. ఆయన హిమాలయాల్లో మనందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని. ఇంకా దానికి రకరకాలుగా చెబుతారు. ఆయన కనురెప్పలు ఇక్కడి నుంచి నేల మీద దాకా పెరిగినాయి అని. ఈ పెరగటం ఏందో నాకు అర్థం కాదు ఇప్పటికీ. ఈ తెల్లబడాలి, కనురెప్పలు తెల్లబడాలి, తర్వాత ఊడిపోవాలి. వీళ్ళు సిద్ధి పొందుతారు అంటారు. ఎందుకు తపస్సు చేస్తారంటే సిద్ధి పొందడానికి తపస్సు చేశారు అన్నారు. సిద్ధి పొందటం, సిద్ధి అనంటే ఆత్మని గ్రహించడం. పెద్ద పెద్ద మాటలు చెబుతారు. నేనేమంటానంటే ఉనికిని సంపూర్ణంగా ఎలా వినియోగంలోనికి తెచ్చుకోవాలి, ఆ వినియోగంలోనికి తెచ్చుకునే క్రమంలో దానిని ఎలా నియంత్రించుకోవాలి, అంటే దానిలో ఉన్న మంచిని ఎలా వినియోగించుకోవాలి, చెడును ఎలాగూ విసర్జించాలి, అక్కడ మళ్ళీ మన స్వార్థాన్ని కాకుండా ఇతరుల క్షేమాన్ని కూడా ఎలాగూ కాంక్షించాలి, ఇవన్నీ కలిపితే దానిని సిద్ధి అనే మాట అంటాం. మళ్ళీ మనకు అర్థమైతే ప్రభు దగ్గరికే వద్దాం. ఆయన సిద్ధి పొందాడు, 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, సిద్ధి పొందాడు, తిరిగి కొండ దిగుతూ ఉన్నాడు. నేను ప్రొద్దున ఏం చెప్పానంటే నాకు ఒక పెద్ద బలహీనత ఏంటంటే బ్రష్ చేసుకోకుండా 9 గంటల దాకా ఉన్నా ఏం కాదు, అట్నే ఉంటా. బ్రష్ చేసుకున్న 10 నిమిషాల్లోపు కడుపులో ఏమన్నా ఎత్తు పడకపోతే ఉంటుంది ప్రాణం. ముఖం కడుక్కున్న తర్వాత అసలు ముఖం కడుక్కోకుండా 9 దాకా 10 గంటల దాకా ఉంటే ఇబ్బంది ఏమి లేదు, ఏమనిపించదు. అప్పటిదాకా ఉండదు. అసలు 7ంటికే మళ్ళీ బ్రష్ చేసుకున్నాం అనుకో, 10 నిమిషాలలోపు కడుపులో ఏమన్నా పడకపోతే ఇంకా చూడు ఎట్టుంటుందో. ఏదో ఒకటి తినాలి గబగబా, ఏమీ లేకపోతే వంటగదిలో వేరుశనగ పప్పు ఇవి ఉంటాయిగా, పల్లీలు అవి తెచ్చుకొని కొంచెం వేసుకొని నవ్వురి అప్పుడు పరిగెత్తా ఉంటాను నేను. సేమ్ అదే పరిస్థితి. 40 దినాలు సిద్ధి పొందాడు. కొండ నుంచి కిందకి దిగి ఇంటికి వస్తూ ఉన్నాడు. ఆకలి అవుతూ ఉంది. ఆయనకు ఉనికిలో ఉన్న దానిని ఎలాగూ వినియోగించుకోవాలో తెలుసు. వినియోగించుకునే క్రమంలో దాని సంపూర్ణ వినియోగ రహస్యం కూడా తెలుసు. ఎంతవరకు అంటే దాన్ని ఎలాగ వినియోగించుకోవాలి, ఆ వినియోగం యొక్క సార్థకత ఏంటి, అక్కడ స్వార్థ రాహిత్యం ఏంటి, అక్కడ ఎదుటివారి హితము క్షేమము ఏంటి, ఇవన్నీ తెలుసు. సరిగ్గా అక్కడే సిద్ధి పొందావుగా, ఇప్పుడేగా ఈ సిద్ధి కోసం 40 రోజులు నువ్వు అడవికి వెళ్ళావు, నిద్రాహారాలు మానేశావు, ఎలాగైతే సిద్ధి పొందావు, నీకు అన్నీ సమకూడినాయి. అదిగో ఆ రాళ్లను రొట్టెలు చేసుకొని తిను. సిద్ధిని మళ్ళీ అబ్బాయి చెప్పాడే సమన్వయము, దాన్ని ఎలాగూ జాగ్రత్తగా సమన్వయం చేసుకోవాలి, నియంత్రించుకోవాలని. సరిగ్గా అదే అక్కడ అన్నాడు, ఈయన తినకపోతే నేనేం చావనులే, నా జీవము దేవునితో ఉన్నది కాబట్టి నా జీవానికి మూలమైన దేవవాక్కు నన్ను బ్రతికిస్తుంది. సో నా సిద్ధిని ఈ తాత్కాలిక వ్యక్తిగత ప్రయోజనం కోసం నేను వినియోగించుకోను, అది సార్వత్రిక ప్రయోజనం కోసమే వినియోగించుకోవాలి అన్నారు. ఇక్కడ నేను ఒక హైపోథీసిస్ చెబుతాను. హైపోథీసిస్ అంటే ఒక ఊహించుకోవటం, నిజం కాదు, ఊరక అనుకోవటం కోసం వాటిని హైపోథీసిస్ అంటారు. ఆకలి వేసి రాళ్లను రొట్టెలుగా తినమంటే వద్దు అన్న ప్రభువు ఆకలితో ఉన్న 5,000 మందికి 5 రొట్టెలను 5 చేపలను ఆహారంగా, 2 చేపల 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి ఆహారంగా అందించాడు. సిద్ధి సరిగ్గా మాకు అదే గుర్తొచ్చింది. ఆకలి తెలుసు ఆయనకి, 40 రోజుల ఆకలి తెలుసు.
తన సిద్ధి తెలుసు, తన శక్తి తెలుసు, తన వినియోగం తెలుసు. ఆ వినియోగం మళ్ళీ అక్కడ బుద్ధి ఉపయోగించాడు. ఆకలి ఆయన మనసును మలినం చేయలా. తండ్రి ఇచ్చిన సిద్ధి ఉన్నదే, దానిని ఆయన మలినపరచల. నా వ్యక్తిగత దీనికైతే అవసరం లేదు, ఇట్స్ ఓకే. ఇదిగో ప్రజల అవసరం వచ్చినప్పుడు కమిటీ మొత్తం చేతులు ఎత్తేసింది. ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఆర్గనైజింగ్ కమిటీ, ఆఫీస్ బేరర్స్ మొత్తం చేతులు ఎత్తేసారు. మా వల్ల కాదు పో అన్నారు. ఏం చేద్దాం? ఈ బుడ్డోడు లేచి చక్కగా నా దగ్గర వాడి ధైర్యానికి మెచ్చుకోవాలి. ఆ బుడ్డోడు ఉన్నాడే, వాడి ధైర్యానికి మెచ్చుకోవాలి. ఎంత ధైర్యంగా వచ్చాడు. ఇగో నా దగ్గర ఇగో రొట్టెలు ఉన్నాయి, తిను, వీళ్ళందరికీ పెట్టు అన్నాడు. ఎంత గొప్ప విశ్వాసం వాడిది. అక్కడ ఆయన తన సిద్ధిని ఉపయోగించాడు. సో బుద్ధి, సిద్ధి, దేవ మనస్సును స్వమనస్సుతో కలుషితం చేసే క్రమంలో అక్కడ సిద్ధిని జ్ఞాపకం చేసుకోవాలి. సిద్ధితో మనం నడిపించబడాలి ముందుకి. ఆ తరువాత మూడోది వృద్ధి. వృద్ధి వృద్ధి అంటే వృద్ధి అనగానే మనకు వెంటనే చక్కగా ఇంగ్లీష్లో కూడా వృద్ధి అనగానే ప్రాస్పరిటీ అని ఉంటుంది. ప్రాస్పరిటీ అంటే వృద్ధి అంటే ఇప్పుడు మాకు అధ్యయన వృద్ధి ఏంది, మాకేదో ఇవాళ 4-5 కార్లు ఉన్నాయి కాబట్టి బ్రహ్మాండంగా ఎట్టో గట్ట బతినాడుకొని వస్తున్నాం. ఒకవేళ మాకు గినక మా మనసు మా వద్దులే, మళ్ళీ అమ్మాయి తగ్గుకొస్తారు, కానీ వీళ్ళందరిని వదిలేద్దాం. నా మనసు అధ్యయన విషయంలో మలినమైందనుకో, అప్పుడు నేను కూర్చొని నా మలినాన్ని ఎక్కడ దాకా తీసుకుని వెళ్తాంటే, ఏందయ్యా ఒక చిన్న హెలికాప్టర్ కొనిస్తే ఊరంతా తిరుగుతాం కదయ్యా, లేకపోతే పృథ్వీది పెద్ద కారు, అరే పృథ్వీ నీది పెద్ద కారు రా తీసుకురారంటే అప్పుడే వాడికి బాధ వచ్చా. కర్రా జోసఫ్ కారు తీసుకొద్దామంటే అన్న అది కొంచెం తేడాగా ఉందన్న, బాగు చేద్దామన్నా అని బాగు చేయించండి. అప్పుడు నేనేమనుకుంటాను, బుద్ధి, సిద్ధి, వృద్ధే కదా తర్వాతది, లాభం లేదు. ఒక హెలికాప్టర్ శుభ్రంగా పిడివిరాళ్ళలో లేచి సున్నిపెంటలో దిగుతాం. అస్సలు నా స్వామి రంగా హెలికాప్టర్ వచ్చిందంటే వీళ్ళేంద్రా బాబు, అసలు గుడి చాలకుండా వస్తారు జనం హెలికాప్టర్ చూడటానికైనా, నన్ను కాదు అని నేను అనుకోవాలి. అది మహావృద్ధి, మహాసమృద్ధి. అప్పుడు నేను సాక్ష్యం చెబుతా. ఒకప్పుడు నేను సైకిల్ మీద తిరిగాను, దేవుడు నాకు స్కూటీ ఇచ్చాడు. ఆ తర్వాత చిన్న కారు కొన్నాను. నేను దేవుడిని ప్రార్థన చేశాను, దేవుడు నాకు హెలికాప్టర్ ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. వృద్ధి అనగానే మనకి భౌతిక సమృద్ధి కనపడింది. భౌతిక సమృద్ధి వద్దు అని నేను అంటలా. వృద్ధి అంటే మనకి భౌతిక సమృద్ధి మాత్రమే కనపడింది. సరే, గుళ్ళో చెప్పుకోవడానికి ఆత్మీయ సమృద్ధి అనేదాన్ని వాడతాం. అబ్బో చాలా తెలియగలవాళ్ళు మనం. బ్రతికేదేమో భౌతికమే, బ్రతికేదేమో లోకమే, బ్రతుకు మీద ఆధారపడేది భౌతికమే. కానీ ఏదన్నా మనకి అర్థం కాని విషయం రాగానే వెంటనే ఆత్మీయ సమృద్ధి మనం కలిగి ఉందుగాక అని అంటాం. ఆత్మీయ సమృద్ధి కలిగి ఉండటానికి ఆటంకమైంది బుద్ధి యొక్క మనోవైకల్యం, అంతే కదా. అది సిద్ధి పొందాం. ఇప్పుడు సమృద్ధి అని అంటే ఏంటి? సమృద్ధి అనంటే దేవుడు నీకు ఇచ్చిన పిలుపు యొక్క పరిపూర్ణత, పరిసమాప్తమే సమృద్ధి అంటారు. నా కృప నీకు చాలును అన్నాడే, అది సమృద్ధి. నా కృప నీకు చాలును అన్నాడే, అది సమృద్ధి. జూలర్లో మంచి నడిపింపుతో చెప్పాం. ఆడ పూనింది, ఏం చేద్దాం. వీళ్ళకి ఏం చెప్పానంటే, అబ్బాయి ఢిల్లీ వెళ్ళాలరా, ఢిల్లీ నుండి అమెరికా కూడా వెళ్ళాలరా అని చెప్పాను. అంతేనా అబ్బాయి?
పేతురు రోమా దాకా వెళ్ళాడు యెరూషలేములో నుంచి. అది పౌలు స్పెయిన్ దాకా వెళ్ళాలనుకున్నాడంట, పత్రికల్లో ఉన్నమాట. రోము నుంచి స్పెయిన్ దాకా వెళ్ళాలనుకున్నాడంట. ప్రభు ఏమన్నాడు, నా కృప నీకు చాలును. అది వృద్ధి. నీవు ఎంతవరకు చెయ్యగలవో, నీ పట్ల దేవుని సంకల్పం ఎంతవరకు ఉందో దానిని పరిపూర్ణంగా చేయటం. ఇంకేమి దానికోసం ఏమి లేదు, దాన్ని పరిపూర్ణంగా చేయటం అన్నదే అది వృద్ధి. వృద్ధి సంతృప్తిని ఇవ్వాలి కానీ వృద్ధి సమస్యను తీసుకుని రాకూడదు. వృద్ధి సంతృప్తిని ఇవ్వాలి, సమస్యను తీసుకుని రాకూడదు. మనం భౌతిక వృద్ధి ఎప్పుడూ సమస్యలనే తీసుకొని వచ్చింది, ఖచ్చితంగా సమస్యలనే తీసుకొచ్చింది. డబ్బులు ఎక్కువ అవగానే ఎగ్గొట్టడం ఎలాగానే ఆలోచనలు పడతాం, ట్యాక్స్ ఎగ్గొట్టడం ఎలాగా అని. మనం కాదులే, మనకని డబ్బులు ఎవడున్నాయి కానీ ఉన్న వాళ్ళ సంగతి చెబుతున్నాం. అంటే ఎక్కువైన దగ్గర నుంచి సమస్య. వృద్ధి సమృద్ధి సమస్యను కాకుండా సంతృప్తిని ఇవ్వాలంటే నువ్వు చేసే పనిలో, నీ పిలుపులో నువ్వు సంతృప్తిని కనుక అనుభవిస్తే దాన్ని వృద్ధి కింద నువ్వు పరిగణించాలంతే. సమృద్ధి కింద నీవు దానిని పరిగణించాలి. అప్పుడు నా కృప నీకు చాలును అని ఆయన అంటం కాదు, మనం అనాలి, నీ కృప నాకు చాలు. అయ్యా ఈ హెలికాప్టర్ వద్దయ్యా, కర్రా జోసఫ్ గారు చాలయ్యా, రేపు మాపు రమేష్ డేవిడ్ నెట్టల కారు ఉంటే అది చాలయ్యా, వాడికి దయ ఉంటే పృథ్వీరాజు కారు చాలయ్యా, నాకు హెలికాప్టరు వద్దయ్యా. అది సమృద్ధి. సమృద్ధి అంటే మనం దేనినైతే కొరత అనుకుంటున్నామో ఆ కొరతను మన అక్కరలో నుంచి, మన అనుభవంలోంచి చూచి అది నాకు అక్కర్లేదు, అది కొరత కాదు, అది నాకు అవసరం లేనిది, నేను అవసరం లేని దాన్ని చూచి అది నాకు కొరత అనుకుంటూ ఉన్నాను. చాలా పర్యాయాలు మనం అంతే అనుకుంటున్నాం, నాకు అవసరం లేని దానిని అది నాకు కొరతగా ఉంది, అది నాకు లేనిగా ఉంది అని అనుకుంటాం. ఇతరులకు చెప్పేటప్పుడు మాత్రం బ్రహ్మాండంగా చెప్తాం. పౌలు ఏమన్నాడు, నా కృప నీకు చాలును అంతే. మనం మాత్రం యేసయ్యా అరే నన్ను క్షమించండి రా, నేను రైవల్గా నన్ను క్షమించండి అందరూ, రెండు చేతులు జోడించి మొత్తుకుంటున్నా. ఇది నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము ఆయన నీకు అనుగ్రహించును గాక. ఏదిరా సంతృప్తి అంటే, నువ్వు పక్కోటి చర్చిలోకి వెళ్ళినా కూడా అది నీకు, అడుగు పెట్టినా కూడా అది నీకు ఇవ్వాలరా వాడి దగ్గర నుంచి కబ్జా చేసి. నాకు ఏం అర్థం కాదురా ఇది. అంటే ప్రభువు క్షమించును కాక అంటే మనకి వృద్ధి, సమృద్ధి, సంతృప్తి వాటి మధ్య ఉన్న బుద్ధి సమన్వయం తెలియదు. బుద్ధి సమన్వయం తెలియదు. అది ఏది నీకు సంతృప్తిని ఇస్తుందో అది సమృద్ధి. సంతృప్తి యొక్క పరాకాష్ఠను కూడా చెప్పుకుందాం. సంతృప్తి యొక్క పరాకాష్ఠను కూడా చెప్పుకొని మనం వెళ్దాం. ఈ సదస్సు 1:30కి ముగుస్తుంది. 1:30కి ముగిసే ముందు నా అలవాటు ఏంటంటే, అధ్యయనంలో నేను చెప్పిన దాని మీద మీ దగ్గర నుండి ప్రతిస్పందన నేను కోరుకుంటాను. నేను చెప్పింది నీకు ఇష్టం లేకపోతే చక్కగా చెప్పు, నీకు ఇష్టం లేకపోయినా ఇష్టం ఉందని చెబితే మలినమైన మనసు కింద లెక్క, అంతేగా. అందుకని నువ్వు చక్కగా నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు, ఇష్టమైతే ముసలోడా బాగుందిరా అను, కాసేపు భుజాలు తడుగుకుంటా నేను, అది అంతే. సంతృప్తి, ఆ సంతృప్తి యొక్క పరాకాష్ఠలోనికి మనం వెళ్ళాలి. సంతృప్తి యొక్క పరాకాష్ఠలోనికి. కొంచెం అధ్యయన కోణంలో నుంచి ప్రభువారి దైవత్వాన్ని, ప్రభువారి దేవతత్వాన్ని, దైవత్వం దేవతత్వం అనే రెండు భావనలు ఉంటాయిలే. ప్రభువారి దైవత్వాన్ని, ప్రభువారి దేవతత్వాన్ని కొంచెం ప్రక్కన పెట్టి మానవత్వంలోనికి, మానవతత్వంలోనికి
వెళదాం. ఆ చివరి రోజులు రాత్రి భోజనం. అప్పటికి ముందే, చివరి రోజులకి ముందే ఫిలిప్పుదైన కైసరేయ మార్గంలోనే ఆయనకి బయలుపరిచాడు దేవుడు. నువ్వు అంటే మొదటి నుంచున్న యువర్ డేస్ ఆర్ నీరింగ్ టు ఎండ్. అందుకని ఫిలిప్పుదైన కైసరేయ మార్గంలో ప్రవేశించిన వెంటనే ఉన్నాడు, నేను యెరూషలేము వెళ్తున్నాను, నన్ను పట్టుకుంటారు, నన్ను కొడతారు, నన్ను చంపుతారు, మీరు పారిపోతారు, ఇదే ముచ్చట చెప్పుకుంటూ వచ్చాడు. గెత్సేమనే వనంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవత్వాన్ని ప్రక్కన పెడితే, సాధ్యమైతే ఈ పాత్ర నా దగ్గర నుండి తొలగించు అని ముమ్మారు ప్రార్థన చేశాడు. మానవ కోణం నుంచి ఆలోచన చేద్దాం. అంటే తన వృద్ధిలో ఇంకా ఏమన్నా కొరత ఉందని ఆయనకు అనిపించిందా? అంటే తన పరిచర్య ఇంకా చేయాల్సింది ఉంది అని ఏమన్నా అనిపించిందా? అనుకోవటమే. మనం అనుకునేందుకు సాహసిద్దాం మానవ కోణం నుంచి. కానీ చివరి బొట్టు వరకు నువ్వు దానిని ఆస్వాదించాల్సిందే, తాగాల్సిందే అన్న, నేను ఆస్వాదించాల్సిందే. అంటే ప్రతికూలతను సహితము సిద్ధితో సంపూర్ణపరచుకోవటానికి సిద్ధపట్టు ఉందే, అది సమృద్ధి. అసలు నాకు ఎంత సంతోషమైనది. ప్రతికూలతను కూడా, మనకు ప్రతికూలత ఎదురవుతుంది చాలా పర్యాయాలు. దేవా శోధన తప్పించయ్యా, శోధన తప్పించయ్యా. శోధన తప్పించేదేంద్రా? దేవా శోధనలోనికి ప్రవేశించడానికి శక్తి నువ్వు. శోధనలోనే నీ కృపను నా పట్ల సంపూర్ణం చెయ్యి, పరిపూర్ణం చెయ్యి. నువ్వు తాగాల్సిందే. అంటే వృద్ధి ఏది? సిద్ధి తర్వాత ఆయన వృద్ధిని చూడండి, ఎలా వృద్ధి పొంది వచ్చాడు. అంటే మామూలు అద్భుత కార్యాలు లెక్కలోనే చూద్దాం. సిద్ధి తర్వాత ఆయన వృద్ధి, ఒకసారి రాళ్ళని మళ్ళీ 5,000 మందికి ఆహారం పెట్టాడు. ఆ తర్వాత ఇంకొక వారం లోపల సమాధిలోనికి వెళతానని తెలిసిన ఆయన 4 రోజులు సమాధిలో ఉన్న లాజరును బ్రతికించాడు. వృద్ధి, మామూలు వృద్ధి. అది దేవత్వంలో, దేవునిలో ఆయన వృద్ధి మామూలు వృద్ధి. ఆ సిద్ధికి సంబంధించిన పరిపూర్ణ వృద్ధి వెళ్ళాడు. ఆ వృద్ధి యొక్క చరమాంకాన్ని అస్సలు మానవతత్వం అవగాహన చేసుకోలేని మరణంలోనికి వెళ్ళి దాన్ని జయించాడు. మహిమాన్విత వృద్ధి అది. ఆ వృద్ధిని ఎవడు ఏం చేయలేడు. ఎప్పుడు? ప్రతికూలతలోనికి సాహసంగా వెళ్ళినప్పుడు, ప్రతికూలతలను ఇష్టంగా అంగీకరించినందుకు. అంగీకరించి అక్కడ ఏమన్నాడు? ఎస్, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై జాబ్. అమ్మయ్యా, ఎంత సంతోషంగా ఉంటాడు. అమ్మయ్యా, సమాప్తం అయింది, అమ్మయ్య అయిపోయింది. ఒకసారి ఈ పాదిరి గారు ముగించడేంది అన్నప్పుడు ఆమెనంటే కూర్చున్న వాళ్ళు అమ్మయ్య అయిపోయిందిరా అని అనుకుంటారే కదా. వాళ్ళ రిలీఫ్, ప్రభువారు రిలీఫ్, అమ్మయ్య అయిపోయింది అన్నాడు. నేనంటాను అయిపోలా. అయిపోయిందా? ఇంకా 40 గంటల పోరాటం ఉంది సమాధిలో, చీకటితో, సాతానుతో, పాపంతో, మరణంతో. ఇంకో 39 గంటల ఇది ఉంది. ఆయన అయిపోయింది అని అంటే, చాలా పర్యాయాలు మనం సంతృప్తిని కూడా అయిపోయిందని అనుకుంటాం, కానీ పోరాటం అయిపోదు. యేసు శిలువ పోరాటం లేఖనంలో ఉంది కాబట్టి మనకు తెలుసు. యేసు సమాధి పోరాటం మనం అక్కడికి వెళ్ళిన దాకా మనకు తెలియదు. అక్కడికి వెళ్ళిన దాకా మనకు తెలియదు. అది కూడా దీనిలో ఆఖరి భాగం అన్నాను నేను. అందుకని నా అంత్య దినములు ఎలాగుండియో నాకు నేర్పించు అంటే, నాకు దేవుడు చూపించాడన్నా. చివరికి నా చర్చి ఎంత పెద్దదైద్దో అని చెప్పారు ఒకళ్ళు. నేను తప్పని అంటలా. అంటే వృద్ధి యొక్క మరో పార్శ్వాన్ని మాత్రమే వాళ్ళు చూచారు, కానీ వృద్ధి యొక్క సంపూర్ణతలోనికి వాళ్ళు
ప్రవేశించడానికి సిద్ధపడలా. సిద్ధి లేదు, సంపూర్ణ సిద్ధి లేదు. ఆ వృద్ధి యొక్క సర్వసంపూర్ణత, సిద్ధి యొక్క సర్వసంపూర్ణత శ్రమానుభవంలోనికి, మరణానుభవంలోనికి వెళ్ళినప్పుడే తెలిసింది. సో ఇక్కడికి నేను ఆపేస్తున్నాను, బ్రీఫ్ చేస్తూ ఉన్నాను. పదాలు అవన్నీ కొంచెం ఇవి హెవీగానే ఉంటాయి. హెవీగా ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు నాకు ఈ కృప, ఇలా చెప్పే కృపే ఇచ్చాడు. ఇలా కృప ఇవ్వటాన్ని బట్టి నేను సంతోషపడతాను. ఎందుకంటే 2 గంటలు 3 గంటలు అనర్గళంగా జనాన్ని నిలువబెట్టి ప్రసంగం చెప్పేవాళ్ళు 100 మంది 1000 మంది కూడా ఉన్నారు. అనొచ్చారా, 1000 మంది ఉన్నారు. అసలు ఒక్కొక్కళ్ళు అట్లా కూర్చోబెట్టుకొని వాళ్ళు నిద్రపోతే వీడు పారపడతాడు, చచ్చినట్టు లేవాలి, మళ్ళీ చప్పట్లు కొట్టు అంటాడు. చప్పట్లు కొడతానికైనా లేవాలి. చప్పట్లు కొట్టకపోతే ఇదిగో వీడు కీప్యాడ్ అను డ్రమ్స్ ఇరగబోతారు, చచ్చినట్టు నిద్ర లేవాలి వాళ్ళు, వీళ్ళ గోల కన్నా. నేను పెద్దోడిని కాబట్టి సరదాగా అంటున్నా. నన్ను అన్నాడు, ఇదే అరే నా కృప నీకు చాలు. నువ్వేమి 1000 మందికి సభలు పెట్టి దానికోసం చాలామంది ఉన్నారా, చాలామంది ఉన్నారు దానికోసం, నువ్వు వాళ్ళల్లో ఒకటిగా అవ్వద్దు, నువ్వు ఇలా ఉండు అని చెప్పానంటే ఇంక ఇప్పుడు నేనన్నా నీ కృప నాకు చాలు. నాకు ఎంత కృప అంటే నాకు ఉండటానికి ఇల్లు లేదు, ఏసీ కారులో తిరుగుతూ ఉంటా. ఎరా అది కూడా ఇదిగో 7 ఏసీ కార్లు, ఎంత సంతోషపడతాను. మళ్ళీ డిమాండ్, కారు ఓనరేమో వెనకాల కూర్చోవాలి, ఇది వాడు 10 లక్షల రూపాయలు పెట్టుకొని కారు కొనుక్కొని వాడు వెనకాల కూర్చోవాలి, నేనేమో ముందు కూర్చోవాలి, వాడు దిగొచ్చి నా సీటు తీయాలి. ఇది కృప కాదా? ఇక్కడ ఏమయ్యా నాకు కారు లేదు, నువ్వేం దేవుడివి అని నేను నిరాశపడితే ఏమంటాడు, అరే వస్తే నీకు ఒక్క కారేరా, నువ్వే పెట్రోల్ పోసుకోవాలరా, ఎప్పుడు లేకపోతే నువ్వే డ్రైవ్ చేసేరా, ఇప్పుడు నీకేందిరా. కరాజోసఫ్ కారు ఉంది, నిన్న మొన్నటిదాకా అశోక్ కారు ఉంది, ప్రమోద్ కారు ఉంది, పృథ్వీకి కారు ఉంది, బాలశివరికి కారు ఉంది, ఇంక చాలామంది రాసుకి కారు ఉంది, రేపు ఎల్లుండి రమేష్ డేవిడ్ని ఎట్లా వాడెవడు సోహన్ రాజుకి కారు కొన్నాడు అనుకుంటాడు, సోహన్ రాజుకి కారు ఉంది. అరే ఇన్ని కార్లు ఉన్న వాళ్ళని మీ చుట్టూ ఉంచితే నువ్వేంది నా కారు లేదు అంట. అరే పో అన్నాడు. ఆయన పొరపాటున ఆయనకి ఇసుకు పుట్టే, అరే పో కారు ఇస్తానని అనుకో, ఇక నేను చచ్చాను, వీళ్ళెవరు ఈ కార్లు లేవు. ఇది రహస్యం, ఇది రహస్యం. అందువలన దేవా ఉనికిలో ఉన్న దానిని వినియోగించుకోవటాన్ని నాకు నేర్పించు. ఉనికిలో ఉందంటే నీకు ఏది అందుబాటులో ఉందో దాన్నే వినియోగించుకో. ఆ వినియోగించుకునే క్రమంలో బుద్ధిని నాకు ఇవ్వు. నా బుద్ధిని కాదు, నీ బుద్ధిని. నా బుద్ధి మళ్ళీ నన్ను కల్మషంలోనికి, సమస్యలోనికి నెట్టివేస్తుంది. నీ బుద్ధిని నాకు ఇవ్వు. అయినా నా బలహీనత, నా స్వార్థం నన్ను కల్మషంలోనికి నెట్టివేస్తే నన్ను సిద్ధిలోనికి నీవు నడిపించు. నాకు సిద్ధిని నీవు అనుగ్రహించు. ఇప్పుడు ఉదయం నుంచి సాయంకాలం దాకా లేకపోతే తెల్లవారిన దాకా ప్రార్థన చేస్తాడు జాన్సన్. అంటే ఎందుకు? సిద్ధి పొందటానికి. అవునా? 40 రోజులు ఉపవాసం ఎందుకు ఉంటాం? సిద్ధి పొందటానికే ఉపవాసం ఉంటాను. ఒళ్ళు తగ్గడానికి అయ్యారా? ఒళ్ళు తగ్గడానికి ఉపవాసం ఉండడం అవసరం, డైటింగ్ చేయాలి అంతే. సిద్ధి పొందటానికి. సిద్ధి పొందిన తర్వాత సిద్ధిని ఎలాగూ మన అవసరాలకు, ఇతరుల అవసరాలకు స్వార్థరహితంగా ఆయన సంకల్పాన్ని నెరవేర్చేలాగా వినియోగించుకోవాలో ఆ వృద్ధిని మనం కోరుకోవాలి. వృద్ధి యొక్క సర్వసంపూర్ణత శ్రమానుభవంలో మనం స్వతంత్రించుకొని పరిపూర్ణతలోనికి ప్రవేశించాలి. కాబట్టి నేనేమంటే దేవా కష్టమైన ఈ మాటలన్నీ విన్నందుకు వీళ్ళని ఆశీర్వదించదండి. కొన్ని భావనలైన వారి హృదయాలలో ప్రతిధ్వనింపచేయతండి అని దేవుణ్ణి అర్థిస్తున్నాను. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను, మీది నన్ను భరించినందుకు. అలాగే లైవ్లో ఉన్న మా బిడ్డలందరికీ కూడా, లైవ్లో అలా చూస్తూనే ఉంటారు, లైవ్లో ఉన్న మా బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ
గత 2 ఆత్మీయ సదస్సులు మిస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని గురించి చింతిస్తూ సురేష్ గారి బృందానికి, మా జువలేరు మిత్ర బృందానికి, అలాగే గుంటూరు అధ్యయన బృందానికి హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. దయచేసి గమనించండి, ఈ సమయంలో ఇంటరాక్షన్ ఉంటుంది. అంటే మీరు ఇప్పటి వరకు విన్న దాంట్లో నుంచి ఏదైనా మీ యొక్క ప్రతిస్పందన, మీరేం విన్నారో, ఏం నేర్చుకున్నారో, ఏం తెలుసుకున్నారో, కర్మ సందేహాలు అడగవచ్చు. బుద్ధి, సిద్ధి, వృద్ధి అనే దాని గురించి అయ్యగారు చక్కగా మనకి వివరించారు. నిజంగా ఇవన్నీ కూడా మనకి వాడుక పదాలే. వాడుక పదాలలో నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాము. కాబట్టి ఎవరైనా మీ ఫీడ్బ్యాక్ బాగుంటే బాగుందని దేవుని మహాకృపను బట్టి అయ్యగారితో ఈ విధముగా జీవం కలిగిన దేవుని మాట వినడం ఇది నాకు 2వ అవకాశం. మొదటిగా నంద్యాలలో అక్కడ యేసుక్రీస్తు ద్వారా సువార్త చేస్తూ, అలాగే మధ్యాహ్న కాల సమయంలో మా సహోదరుల ప్రియుల ద్వారా దేవుడి కృప చేత అధ్యయనము ఏర్పరచబడినదని తెలియజేయబడి రావడం జరిగింది. దేవుడి యొక్క మాటలు వినడం కూడా చాలా ఆశీర్వాదకరంగా ఉంది. దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నేను పుట్టి పెరిగినది శ్రీశైలంలోనే, హైందవ కుటుంబంలో నుంచి రక్షింపబడ్డాను. అయితే శ్రీశైలం యొక్క ప్రాముఖ్యతల గురించి చాలా చక్కగా దేవుడు నిలబెట్టుకొని బుద్ధియు, సిద్ధి, వృద్ధి గురించి మా అందరికీ తెలియజేసిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అవకాశం ఇచ్చిన గారు కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. అది ప్రియులారా, చిట్ట చివరి గడికి మనం వచ్చేస్తున్నాం. ఈ సమయంలో స్థానిక సంఘ కాపురి ప్రియ దైవజనులు మాస్టర్ సురేష్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి వందన సమర్పణ చేయవలసిందిగా ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాం. శ్రద్ధగా 10 నిమిషాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మనల్ని ప్రేమించి ప్రభు పేరును బట్టి సుదూర ప్రాంతం నుంచి మన మధ్యలోకి వచ్చినటువంటి దైవజనులు రవిప్రసాద్ గారికి, వారి బృందానికి శిరస్సు వంచి ప్రభునామమున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారి వయసును బట్టి వారెంతో ఆసక్తితో ఈ ప్రాంతానికి వచ్చి కొందరి మనసులన్నా రేపవలెనన్నటువంటి తాత్పర్యంతో మన మధ్యలో రావటం మనకు ఎంతో ఆశీర్వాదకరమని నేను భావించున్నాను. ఒక చిన్న వాక్యాన్ని చదవాలని నాకు ప్రేరేపణ కలుగుతుంది. అది అయ్యగారు సమ్మతిస్తే దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు కొన్ని నిగూఢమైన సత్యాలు స్పష్టీకరించబడినవి. అవి వాటిని గమనించి నేను చెప్తాను. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు మిమ్మలను హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా రాసి మీకు నమ్మకమైన సహోదరుడని ఎంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నమ్మి ఏమండి ఈ యొక్క సార్వత్రిక త్రిత్వ సంఘమైనటువంటి సంఘాలకి అపోస్తులైనటువంటి పౌలు గారు సిల్వాని ఎలాగైతే హెచ్చరించి పంపించాడో అలాగ దేవుని చేత ప్రేరేపణ కలిగి మన మధ్యలోకి పంపబడిన వారే రవిప్రసాద్ గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారి వయసులో తండ్రి వంటి వారు అయినప్పటికీ
అక్కడ రాయబడినటువంటి నిగూఢమైనటువంటి మాటలు మనం గమనిస్తే, సిలువ చేత నేను మీకు మీ వద్దకు నేను పంపించాను. దేనికో తెలుసా? హెచ్చరికను ఉండాలని. ఈ ఆత్మీయ సదస్సు యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ధనం ఎక్కువయ్యో లేదా ప్రకృతిని గావించాలని కాదు, కానీ ఒక ప్రత్యేక విశేషమైన దేవుని ఆత్మ చేత అనేక ప్రాంతాలను ప్రభావితం చేస్తూ, అందులో భాగంగా ఈ ప్రాంతాన్ని కూడా ప్రభావితం చేయవాలని ప్రభు పాదాల దగ్గర కనిపెట్టినప్పుడు దైవజనులకు ఇచ్చినటువంటి ఆ ఆలోచనే ఈ రూపంగా ఈ యొక్క విధముగా అంకురార్పణ దాల్చింది. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ దైవజనాంగమా, అలాగే చేరి వచ్చిన సంఘ బిడ్డలారా, అక్కడ రాయబడిన మాట సిలువ చేత దీన్ని పంపించాను అన్న తర్వాత ఆ కింద మాటలు కూడా చదువునా. ఈ సత్య కృపలో నిలకడగా ఉండు. చూడండి, హెచ్చరిక నొందడం ఒక ఎత్తు, వచ్చినటువంటి అపోస్తుల యొక్క విధి విధానాలను మనం గమనించడం రెండో ఎత్తు. మూడవది ఏంటంటే నిలకడగా స్థిరపరచబడటం మూడవది. దేవుడికి మహిమ కలుగును గాక. దైవజనులు అంత మరి ప్రయాసపడి దేని వరకు తెలుసా? సత్య కృపలో ఎలా ఉండాలంట? మనం చలించిపోయే వాళ్ళగా కాదు, నిలకడగా ఉండాలని. ఇవన్నీ అయిపోయిన తర్వాత దైవజనులకి అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే వందన సమర్పణ మనం గమనిస్తూ ఉన్నాం. చదువులే నేర్పబడిన నా కుమారుడైన మార్పును మీకు వందనములు చెప్పుచున్నాను. గమనించండి, నేర్చుకున్న మనమందరం కూడా హెచ్చరికబడినటువంటి ఆ హెచ్చరికను బట్టి మనందరి తరపున ప్రత్యేకమైనటువంటి ఈ అధ్యాయ బృందానికి మరొక్కసారి ప్రత్యేక ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగనే నేర్చుకున్న మనము పవిత్రమైనటువంటి మనస్సుతో ప్రభు రాకడ వరకు కొనసాగాలని ప్రేమపూర్వకంగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అలాగని ఇంకా అనేక ప్రాంతాల్లో దేవుడు అయ్యగారికి మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రభు బలంగా వాడుకోవాలని నా అభిలాష, నా ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది, మీ రాక మాకు ఆశీర్వాదకరమై గారు. ఏదైనా మేము తెలిసి తెలియక ఏదైనా మీ మీద మేము ఏమైనా అనుంటే మేము సభాముఖంగా ఈ యొక్క లైవ్ లో వీక్షిస్తున్న వారి సమక్షంలో ప్రత్యేకంగా మేము క్షమాపణ కోరుతున్నాం. ఎందుకంటే మీ బిడ్డల వంటి వారమని మమ్మల్ని దయతో హృదయంతో క్షమించగలరని ప్రేమపూర్వకంగా చేతులు జోడించి తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చేరి వచ్చినటువంటి దైవ బృందం, స్వార్థ గాయకులు కానివ్వండి, అలాగని మా సహోదరులు ఎంతో మరి నేను చెప్పినప్పుడు రాజన్న కానివ్వండి, అలాగే ప్రకాశన్న కానివ్వండి, ఇప్పుడు యేసుబాబు కానివ్వండి, ఇంకా మన సహోదరులు ఉన్నారు, నాకు పేరు సరిగా కిరణయ్య కానీ, సాల్మానయ్య కానీ, మన పాపయ్య కానీ, సహోదరులు కానీ ఎంతో సహృదయంతో దావీదు, కాసయ్య వీళ్ళందరూ కూడా మరి వాళ్ళు ఈ భారం వాళ్ళదని భావించి వాళ్ళు ఎంతగానో ప్రయాసపడి మరి దైవజనుల మనసుకు ఆనందం కలగటానికి, వారి మనసు సంతోషపడటానికి వాళ్ళు ఎంతో దోహదపడ్డారు. వారికి కూడా వారి కుటుంబాల తరఫున, వారి కుటుంబాలకి వారికి కూడా సంఘం తరఫున, నా కుటుంబం తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్న సహోదరులారా. మరి అంత మాత్రమే కాదు, నేను చెప్పినప్పుడు సుదూర ప్రాంతం కొండేపి అనబడే ప్రాంతం నుండి దైవజనుడు పరిచర్య అంతటిని పక్కన పెట్టి మన మధ్యలోనికి వారి బృందంతో వచ్చాడు. వారికి కూడా ఈ యొక్క పరిచర్య తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అంత మాత్రమే కాదు, మన త్రిపురాంతకం పరిసర ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు యేసుబాబు గారు, యేసన్న ప్రార్థనా మందిరం దైవజనులు వారు కూడా మన మధ్యలో ఉండటం చాలా సంతోషకరం. వారు కూడా ఆహ్వానం అందుకొని ఇచ్చారు. మరి పొద్దు నుంచి కూడా అంబడి శ్యాంబాబు గారు వారు కూడా మా మధ్యలోకి వచ్చారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొక సహోదరుడు ఐజక్ గారు చూడలేరా, ఆ ప్రాంతం నుండి మా మధ్యలోకి రావడం చాలా సంతోషకరం. అయ్యలారా, ఏదైనా మా ద్వారా ఏదైనా మీకు ప్రేమలో లోపం కనుక కలిగినట్లయితే, ఆటం కలిగినట్లయితే దయతో క్షమించండి. అలాగే దైవజనులు మరి అయ్యా మీ పేరు అశోక్ కుమార్ గారిని మాట్లాడిన దయతో క్షమించాలి. పెద్దలు మీరందరూ కూడా ప్రభునామన మాకు పరిచర్య కొరకు ప్రార్థన చేయండి.
దేవుని యొక్క శ్రేష్టమైన కృపలు మీ అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దైవజనులు జోసెఫ్ గారు ఉన్నారు. వారు మన ముగింపు ప్రార్థనలోకి వ్యాపిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం. సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సేవ అభివృద్ధి కొరకు, సంఘ విస్తరణ కొరకు, నూతన ఆత్మల కొరకు, బలమైన ఆరోగ్యము, అభిషేకము దేవుడిచ్చి దైవజనులు సురేష్ అన్న గారిని, సంఘాన్ని, కుటుంబాన్ని దేవుడు వర్ధిల్ల చేయనట్లుగా జోసెఫ్ గారు ప్రార్థన చేస్తారు. మమ్మల్ని ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించి ఎంతో చక్కగా అన్ని ఏర్పాటు జరిగించిన ప్రియ దైవజనులు సురేషయ్య గారికి, వారి కుటుంబానికి, సంఘానికి, ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకమైన, హృదయపూర్వకమైన నిండు వందనాలు, కృతజ్ఞత చెల్లిస్తున్నాము. దేవుడి పరిచయ నిండాలుగా బహుగా దీవించి విస్తరింప చేయనుగా. దైవజనుని యొక్క కోరికను సిద్ధింపజేసి అభివృద్ధిలో దేవుడు నడిపించునుగాక ప్రార్థన చేసుకున్నాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా మంచి యేసయ్య, మహోన్నతుడా, జీవాధిపతి, సర్వాధికారి, మా గొప్ప తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వెలలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ 13వ అధ్యయన సదస్సులో మీ మందిరము నిత్యమైన పదాల చెంత చేరి నేర్చుకున్నటకు మీరు చూపిన కృప కొరకు వందనాలు. నీ జ్ఞానము అనంతమైనది నాయన. అయ్యా ఇదిగో ప్రభువా నాయన, మా ఊహకలు అందరిది నాయన, మా బుద్ధికి మించినది నాయన. అవును ప్రభువా, ఈ రోజు మీరు నేర్చుకున్నటువంటి బుద్ధి వృద్ధి సిద్ధి కొరకు స్తోత్రాలు ఇస్తున్నాం. అవును తండ్రి నాయన, ఆదామును అవలను సంక్రమించినటువంటి మా బుద్ధి దుర్బుద్ధి నాయన, పాప బుద్ధి నాయన, చెడ్డ బుద్ధి నాయన, అంటే నాయన బుద్ధి నాయన, అయ్యా మా స్వబుద్ధిని విడిచి నాయన ప్రభు ఇదిగో తండ్రి నాయన, నీ స్వభావమును మాకు కలుగజేసి నాయన, మీ బుద్ధిని మాకు ఇచ్చినది స్తోత్రాలు చేస్తున్నాము నాయన. నీలో మేము వృద్ధి చెందడానికి నాయన మా స్వబుద్ధిని ఆధారము చేసుకొనక మా పూర్ణ హృదయంతో విశ్వాసం నుంచి భయభక్తులు కలిగి ప్రభువా నీ మార్గంలో ముందుకు సాగొచ్చు. మా ప్రాణ ఆత్మ శరీరములను ప్రభువా, మా స్వభావములను అయ్యా, మా జీవితాలను ప్రభువా అయ్యా, నీ చిత్తానికి నాయన, నీ దివ్య సంకల్పానికి నాయన, అయ్యా నీకు మేము నాయన ఓ ప్రభువా సమర్పించుకొని నాయన నీ మార్గంలో ముందుకు సాగొచ్చు నాయన. నీలో నాయన నీ చిత్తములో ముందుకు సాగొచ్చు, ఫలించొచ్చు, అభివృద్ధి చెందొచ్చు, ముందుకు కొనసాగొచ్చు, సంపూర్ణ స్థితి పొందడానికి సహాయం చేయము నాయన. అయ్యా 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 నాయన, మీరు మాట్లాడుతున్నారు ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము ఇవన్నీ విషయముల వర్ధిల్లవలని నీ కొరకు ప్రార్థన చేయుచున్నాం నాయన. అవును ప్రభువా, మా ప్రియ దైవజనులు ఈ రోజున నాయన మమ్మల్ని ఆహ్వానించినటువంటి అయ్యా ఇదిగో ప్రియ దైవజనులు నాయన సురేష్ అయ్య గారి కొరకు ప్రార్థిస్తున్నా. ఈ సంఘ పరీక్షను దీవించు నాయన, వినాశీర్వదించు నాయన. అయ్యా ఇదిగో పరీక్షను నానాడికి మహాభివృద్ధి కలుగొచ్చమని ప్రార్థిస్తున్నాం, ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం, విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం. వినాశుడు నాయన నీ మీద ఆనుకొని ప్రభువా అయ్యా చేయించు నీ పరిచయను నాయన మీరు నాయన బలవంతం చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మా కోరికను సిద్ధింపజేసి అయ్యా మా ఆలోచనను సఫలపరిచే దేవుడము నాయన. దేవైదుగోతుని నాయన ఓ ప్రభువా నీ చిత్తానుసారంగా ముందుకు నడిపించే దేవుడము నాయన. నీ అనాది ప్రణాళికలో, నీ ప్రణాళికలో ఏర్పాట్లో నాయన అయ్యా ఇదిగో ప్రభువా ఏక ఉద్దేశం ఎదురు కలిగి ఉన్నారు. మా పట్ల నీకున్న తలంపులు మాకు విస్తారములు నాయన. అయ్యా అవి మా జీవితంలో నెరవేరుడు గాక, దైవజనుడి జీవితంలో నెరవేరుడు గాక, ఇక్కడ దైవ సేవకులందరి జీవితంలో నెరవేరుడు గాక. అయ్యా ప్రతి దినము నాయన నీ స్వభావాన్ని మేము తెలుసుకుంటూ, ప్రతి దినము నాయన నీ మీద మేము ఆధారపడుతూ, ప్రతి దినము నీ వైపే చూస్తూ, ప్రతి దినము నాయన అయ్యా నీ చిత్తాన్ని మేము వెతుకుతూ అయ్యా నాయన పరీక్షించి తెలుసుకుంటూ నీ కొరకే జీవిస్తూ నాయన అయ్యా సంపూర్ణ కార్యసిద్ధికై ముందుకు సాగడం సహాయం చేయండి నాయన. ప్రభువానికి స్తోత్రాలు చేస్తున్నాము నాయన. అయ్యా ఈ లోకంలో ప్రభువా అయ్యా నీ పనిలో, నీ పరిచయలో నాయన వృద్ధి కావాలని అడుగుతున్నాము నాయన. దైవికంగా వృద్ధి కావాలని అడుగుతున్నాము నాయన. అన్ని విషయాల్లో ప్రభువా దైవజన సేవలు, పరిచయ సంఘాలు వృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాము నాయన. అలాగే దినానికి పాల్గొన్న ప్రతి దైవజనుడి వారి కుటుంబాల, వారి సంఘాల, వారి పరిచయలను అయ్యా వృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాము నాయన. ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము నాయన. మాత్రమే కాదు నాయన, మేము సంపూర్ణ స్థితి పొందే వరకు, పరలోకంలో నిత్య జీవన వాసులయ్యే వరకు అయ్యా ఇదిగో ప్రభు కడ వరకు నాయన నీ కృప మాకు చాలును నాయన.
నీ కృప, నీ కృప, అపారమైన నీ కృప, విస్తారమైన నీ కృప, వేలకట్లలోని నీ కృప, కృప సమృద్ధితో మమ్మల్ని నింపుచు, నీ కృప సమృద్ధితో మమ్మల్ని నింపుచు, నీ కృప చేయడం మమ్మల్ని బలపరచమని ఆయనానికి స్తోత్రం. అయ్యా నీకు స్తోత్రం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృప చేత నీవు బలవంతుడవు కమ్మని సెలవిచ్చిన రీతిగా అయ్యా నీలో మమ్మల్ని ఇంకా బలవంతులు చేయమని ప్రార్థిస్తున్నాము. అయ్యా మా నాయన బలవంతులు చేయమని ప్రార్థిస్తున్నాం. నిరాకరణ కొరకు మమ్మల్ని సంఘాలు పరిచయకుండా మా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. అంటే దైవికమైన జ్ఞానముతో మమ్మల్ని అభిషేకముతో మమ్మల్ని నీ కృపలో మమ్మల్ని స్థిరపరిచి ఆత్మలో బలపరిచి ముందుకు నడిపించండి నాయన. అలాగే ప్రభు అక్కడ చేరవచ్చిన సంఘ బిడ్డలందరూ ప్రతి ఒక్క బిడ్డల పేరు దీవించండి నాయన. అలాగే నాయన ప్రభు మా అధ్యయన ప్రభు ఎదుగుతుంది కమిటీని దీవించండి నాయన, మా యూపీఎఫ్ లో దీవించండి నాయన. అలాగే ప్రభు ఈ దినాలైనా గుంటూరు నుంచి వచ్చిన అధ్యయన బృందాన్ని దీవించండి నాయన. అయ్యా పొద్దుని నాయన అయ్యా ఇదిగో దర్శించి వచ్చిన బృందాన్ని దీవించండి నాయన. మా ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయండి. ప్రత్యేకంగా నాయన లైవ్ వీక్షిస్తున్న ప్రతి నాయన అధ్యయన పరుడైన ప్రతి వారిని వారి సేవలను పరిచయం వారి కుటుంబాలను నిదానంగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయండి. అయ్యా ప్రత్యేకంగా మా ప్రియులు ఆచార్య హరిప్రసాదయ్య గారు నాయన ఎదుగుతుంది ఈ నిండు వయసులో కూడా ప్రభు అయ్యా ఎదుగుతుంది ఆయనకి ఇచ్చిన ఆసక్తిని బట్టి స్తోత్రాలు. మంచి ఆరోగ్యంలో దయచేయండి, శక్తిని బలము దయచేయండి, నీ కృపను విస్తృతంగా చేయండి. అయ్యా నాయన ఇంకా నాయన అనేకులకి దైవికమైనటువంటి బోధనలు నాయన బోధన బోధించడానికి బలపరచండి నాయన. నీ స్తోత్రాలు చేస్తున్నాం. ఆశీర్వదించి అభిషేకించి రెక్కల మీద భద్రపరిచి ముందుకు నడిపించాలి. మా ప్రార్థనలకి ప్రజలకు దయచేయమని యేసయ్య పుణ్య నామములకి వినీకరి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తగిన దేవుని ప్రేమయు కుమారిక సత్య సమాధానము పరిశుద్ధాత్మిక న్యోన్య సహవాసము దేవుని కృప ఆశీర్వాదము బుద్ధి వృద్ధి సిద్ధి మనకందరకును సకల పరిశుద్ధులకును ఈ అధ్యయన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డలకును అలాగే ప్రత్యేకంగా ఈ దినాని కార్యక్రమాన్ని 11వ అధ్యయన సదస్సును ఏర్పాటు చేసిన మా ప్రియ దైవజనులు తండ్రి సన్నిధి సేవకులు ప్రియులైనటువంటి శ్రేష్ అయ్యారికి వారి కుటుంబాలను సేవకు పరిచరికలు సకల పరిశుద్ధులకి ప్రియుల ప్రసాదాతోడి నడిపించడం